నమస్తే మాస్టర్స్ అందరికి వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా మనం ఇలా చక్కగా గ్యాదర్ అవ్వడానికి మనకు అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి డివైన్ మదర్ సరోజామ్మకి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే ఈ జూమ్ మనకి ప్రేమకు ఆహ్వానంకి ప్రొవైడ్ చేసినటువంటి గంగాధర్ సార్ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవానే డెల్లా ఫ్లోర్ కి అందించినటువంటి అద్భుతమైన పుస్తకం ప్రేమకు ఆహ్వానం, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. మనకి ఫ్రైడే వచ్చిందంటే మనం ఎంతో ఎదురు చూస్తుంటాము. ఇంకా బాబాజీ మనకు ఇంకా ఏ జ్ఞాపికలు చెప్తారు, మనం ఇంకా ముందుకు ఏ విధంగా సరళంగా స్పష్టంగా ప్రేమతో వెళ్ళడానికి చక్కని జ్ఞాపికల రూపంలో మనకి గైడ్ చేస్తారు. సో ఈ రోజు సెషన్ క్వశ్చన్ మీ అందరికి హార్టీ వెల్కమ్ మాస్టర్స్. సో మనకి కిరణ్మయ మేడం పుస్తక పఠనం చేస్తారు, తర్వాత వ్యాఖ్యానం జ్వాలా మేడం మనకు అందిస్తారు మాస్టర్స్. మనందరి తరపున కిరణ్మయ మేడం కి అలాగే జ్వాలా మేడం కి వెల్కమ్ చెప్పుకుందాము. ఫస్ట్ కిరణ్మయ మేడం పుస్తక పఠనం స్టార్ట్ చేస్తారు. ఓకే కిరణ్మయ మేడం, మా అందరి తరపున హార్టీ వెల్కమ్ మ్యామ్. మీకు ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఈరోజు మెడిటేషన్ అద్భుతంగా ఉంది. లవ్ ఎనర్జీస్ నేను చాలా ఫీల్ అయ్యాను. ఐ లవ్ యూ సో మచ్ మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే సరోజ మేడం కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సెషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రేమకు ప్రతిరూపాలైన ప్రేమమూర్తులందరికీ నా ప్రేమపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డెలా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. 95వ జ్ఞాపిక ఆశ్చర్యం, ఊహ మరియు ఉత్సవం. అక్టోబర్ 20, 2004. మళ్ళీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆశ్చర్యం, ఊహ మరియు ఉత్సవం. ఈ లక్షణాలు తప్పనిసరి. నా సందేశాలు సరళంగా అవుతున్నాయి అనేది స్పష్టంగా తెలుస్తోంది. ప్రజలు వస్తువుల పట్ల, బాంధవ్యాల పట్ల, కంప్యూటర్లు మరియు సెల్ ఫోన్ల పట్ల మరింత అనుబంధంతో ఉంటారు. మీరు నిజంగా జ్ఞానోదయం పొందిన వ్యక్తిలా జీవించాలని అనుకుంటే కనుక, క్షమించడానికి, శ్వాసించడానికి, స్నేహితులను కలుసుకోవడానికి, స్వయాన జ్ఞానోదయపు లక్షణాలను పెంపొందించుకోవడానికి సమయాన్ని కేటాయించండి. ఆశ్చర్యం, ఊహ, ఉత్సవం. అవును, పిల్లల్లాగే, కానీ వర్తమానంలో ఈ విధంగా ప్రేమించాలనే ఎంపిక గురించి ఎరుకతో ఉంటూ, అవగాహనతో, నిశ్చయంతో మరియు ఉద్దేశపూర్వకంగా ప్రతి క్షణాన్ని ఆశీర్వదిస్తూ మరియు మూలాన్ని మరింతగా స్వీకరించడం కోసం తగినంత ఖాళీని ఏర్పరచడానికి, కల్మషాలను కడిగేయడం కోసం ప్రేమ యొక్క పవిత్రమైన ఫౌంటైన్ ని అనుమతించండి. ఊగిసలాట వద్దు. మానవుడి యొక్క అద్భుతాల ద్వారా ఆశ్చర్యం పొందండి మరియు నవ్వండి. చిరునవ్వు మరియు ఆనందం. వర్తమానం అంటే ఇదే. బాబాజీ నాగరాజ్. ఓకే జ్వాలా మ్యామ్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ కిరణ్ మేడం, థ్యాంక్ యూ సరోజ మేడం. అలాగే మనకి ఇంతటి 3 సంవత్సరాలుగా ప్రతి క్షణం బాబాజీ మనకి అప్పుడే మాట ఇచ్చారు. మనం ఆయన్ని ఎంచుకుని, ఆ జ్ఞానాన్ని ఎంచుకుని, ఆయన మనకిచ్చిన మాట ప్రకారంగా, మన డివైన్ ప్లాన్ ప్రకారంగా 3 సంవత్సరాల క్రితం ఆ ప్రేమ ప్రజ్ఞ మనల్ని నిరంతరం తాకుతూ, ఆ శక్తి మన ఆత్మోన్నతికి ఎప్పుడూ సహకరిస్తూనే ఉంది మాస్టర్స్. మనల్ని మనమే గమనించుకుంటే మన చైతన్య స్థితి, ఆయన మాట ఇచ్చారు, నా చేయి పట్టుకుని నడవండి, మిమ్మల్ని ప్రేమ యొక్క ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్తాను అని. అదే విశ్వాసంతో, ఆ చైతన్యంతో మనం మమేకమవుతూ ఆ చేయి పట్టుకుని మనం నడుస్తూ వచ్చాం మాస్టర్స్.
ఆ చైతన్యానికి, ఆ ప్రేమకి, ఆ ప్రజ్ఞకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. అలాగే మనకి ఇంత చక్కటి ప్లాట్ఫామ్, ఇది ప్లాట్ఫామ్ అని పేరే కానీ లవ్ ఎనర్జీస్ మాస్టర్స్ మనందరికీ తెలుసు ఆ విషయం. సింపుల్ గా లవ్ ఎనర్జీ అని చెప్పేయడంతో కూడా అయిపోలేదు. ఎంతెంతో ఈ ప్లాట్ఫామ్ నిర్మించబడడానికి, ఒక పటిష్టంగా, దృఢంగా, శక్తివంతంగా తయారవడానికి ఎంతో ఎనర్జీ వరకు జరిగింది. అంతటి ఆ ప్లాట్ఫామ్ కి, మన సరోజమ్మకు మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మన ఈ ప్రయాణంలో అందరం కూడా ఒకరి చేయి ఒకరు పట్టుకొని, ఒకరికొకరు సహకరించుకుంటూ ఎంతో ముందుకు సాగిపోతూ ఉన్నాం మాస్టర్స్. ఒక్క క్షణం ఆగి మనల్ని మనమే గమనించుకుంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో ముందుకు వచ్చేసాము అన్నది మనకి తెలుస్తూ ఉంది. మన దృక్పథాలలో, మన ఆలోచనల్లో, ముఖ్యంగా మన భావనల్లో, మనలో ఆ ప్రేమ అనుభూతి మన అందరిలోనూ ఉన్నటువంటి, బాబాజీ చెప్పారు మనకి 2 జ్ఞాపికల క్రితం అనుకుంటా, ఆ క్రీస్తు చైతన్యము, ఆ కృష్ణ చైతన్యము ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఆ దివ్య చైతన్యం ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ ప్రేమ, ఆ శూన్యం నుండి వెలువడుతున్నటువంటి ఆ సున్నితమైన ప్రకంపనలు ఏదైతే ఉన్నాయో, సృష్టికి మూలమైనటువంటి ప్రకంపనలు, అదే దివ్య ప్రేమ ప్రకంపనలు. వాటిని, ఆ దివ్య ప్రేమని ఇక్కడున్న మీరెవ్వరూ కూడా ఈ మానవ మైండ్తో అర్థం చేసుకోలేనిది, అనుభూతి పొందలేనిది అని బాబాజీ తెలియచెప్పి నెమ్మదిగా ఆ ప్రేమ వైపు మనం నడిపిస్తానికి, మనం కూడా అది ఒప్పందం చేసుకుని మనం కూడా చేపట్టుకుని నడుస్తూ వచ్చాం సిస్టర్స్. ఎంతో అద్భుతంగా సాగుతున్నటువంటి ఈ ప్రయాణంలో ఆ ఎనర్జీ షిఫ్టింగ్ కానీ, ఆ కాన్షియస్ షిఫ్టింగ్ కానీ మనలో మనకి తెలుస్తూ వచ్చింది మాస్టర్స్. ఆ క్రీస్తు చైతన్యం, ఆ కృష్ణ చైతన్యం గురించి మనకి బాబాజీ తెలియచెప్పారు. ఈరోజు ఏంటి మనకి జ్ఞాపకం చేస్తున్నారు? నీలో ఉన్నటువంటి నీ దివ్యత్వాన్ని నువ్వు పూర్తిగా చేరుకున్నప్పుడు, ఆ ప్రేమ శక్తి క్షేత్రానికి నువ్వు చేరుకున్నప్పుడు, నువ్వు అక్కడ నుండి, ఆ శక్తి క్షేత్రంలోంచి, ఆ ప్రేమ చైతన్యంలోంచి నువ్వు చేసే ప్రతి ఆలోచన, ప్రతి చర్య, ప్రతి భావన కూడా అద్భుతంగా ఒక జీవితాన్ని ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో, ఈ మానవ చైతన్యంలో ఒక షిఫ్టింగ్కి నువ్వు ఒక వెలుగు అవుతావు. గతంలో మనకి చెప్పారు, ఎన్నో కొవ్వొత్తులు వెలగడానికి నీ వెలుగు ఒక కారణం అవుతుంది అని. అలా మనల్ని తీర్చిదిద్దుతూ మనలోని ఆ వెలుగు, ఏ వెలుగు మాస్టర్స్ అది? మనలోని ఆ కాంతి ఏంటి? ప్రేమ, ప్రజ్ఞ. ఆ కాంతి మనలో నిత్యం నిరంతరం ప్రకాశిస్తూ, అది మరింత మరింత ప్రకాశిస్తూ ఆ వెలుగు ఎందరికో దారి చూపుతుంది. ఇది మనకి తెలుసు కూడా. మన ప్లాట్ఫామ్ పైన ఒక్కొక్క మాస్టర్ ఎలా తయారవుతున్నారు, ఆ ఒక్కొక్క మాస్టర్ అంటే అక్కడ ఒక్కొక్క వెలుగు, ఆ దివ్య వెలుగు, అది ప్రేమ వెలుగు. ఇంకెంత ఆ వెలుగు అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ అని చెప్పారు కదా, సో అది అట్రాక్ట్ చేసుకుంటుంది ఎన్నో ఆత్మలు. ఈ కాంతికి, ఈ శక్తికి, ఈ ప్రేమ శక్తికి ఎన్నో ఆత్మలు ఆ వెలుగులోకి వస్తున్నాయి మాస్టర్స్. ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు రోజు రోజు జరిగిపోతున్నాయి ఇక్కడ మాస్టర్స్. అదే ఆశ్చర్యం ఇక్కడ బాబాజీ చెప్పింది. చిన్నపిల్లలకి చూడండి మాస్టర్స్, వాళ్ళు ఎలా ఉంటారు? ఎంతో అమాయకత్వంతో, అజ్ఞానం కాదు వాళ్ళకి. అజ్ఞానం వేరు, అమాయకత్వం వేరు. అమాయకత్వంతో సహజ స్థితిలో ఎంతో సహజంగా ఉంటారు కదా, ఎంతో నిర్మలంగా ఉంటారు. ఆ నిర్మలంగా ఉన్నప్పుడు వాళ్ళకి ఉండేది వాళ్ళ సహజ స్థితి, అంటే అదే దివ్య స్థితి, అదే అమాయకత్వంగా వాళ్ళు ప్రతిదానికి ఎలా అయితే ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఆశ్చర్యపోవడం అంటే మనం అనుకునే రెగ్యులర్గా ఆశ్చర్యపోయేది కాదు మాస్టర్స్.
నువ్వు గమనిస్తూ ఉంటే నిత్యం. ఇప్పుడు మనకి ఎలా ఉందంటే మాస్టర్స్, నిత్యం నెమ్మదిగా మన ఎనర్జీ షిఫ్ట్ అవుతూ మన ప్రేమ తత్వంలో మనం ఉన్నప్పుడు మనలోని శక్తి తరంగాలు ఎంత అద్భుతంగా ఉంటున్నాయంటే, ఆ శక్తి తరంగాలు ఎన్నింటినో బయట కార్యక్రమాలకి ఎంతెంతో బయట జరుగుతుంది మాస్టర్స్. అవన్నీ చమత్కారాలు ఇది అని అమ్మ చెప్తా ఉంటారు. ఎన్నో చమత్కారాలు జరుగుతున్నాయి ఇక్కడ అని కూడా అంటారు. కానీ ఆ చమత్కారాలు ఏవి కూడా మాటలతో చెప్పుకోలేనివి. అవి అలా జరుగుతూ ఉంటే గమనిస్తూ ఉండడమే అని. సో అలా జరుగుతున్నాయి మాస్టర్స్. నా జీవితంలో కూడా ఎన్నో జరుగుతున్నాయి. అంటే మన ఇంటెన్షన్ మనకి ఉన్నప్పుడు, మనం ప్యూర్ కాన్షియస్ గా, ప్యూర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ గా ఆ ప్రేమతత్వంలో మనం ఉన్నప్పుడు ఆ వెలుగు ఖచ్చితంగా మరింత మంది వాళ్ళల్లో ఉన్న వెలుగుని వాళ్ళు జాగృతం చేసుకోవడానికి అది ఎప్పుడు నిత్యం ఆకర్షిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనం కూడా అలా తయారయ్యాము. అదే బాబాజీ కోరుకున్నది. నా బిడ్డలైన మీరందరూ కూడా అలా అవ్వాలి అని ఆయన కోరిక, ఆయన ఆకాంక్ష అని చెప్తూ ఉంటారు. అలా మనం నిత్యం మన లోపల ఉన్నటువంటి ఆ కాంతి, ఆ ప్రేమ, మనలోని ఆ ప్రజ్ఞ, అంటే మన అవగాహనలు, మన చైతన్యం, మన శక్తి విస్తరిస్తున్న కొద్దీ అది గమనిస్తున్నటువంటి ఏకత్వంలో ఉన్నటువంటి నీ హృదయంలోనే నేనున్నాను అంటే ఆ ఏకత్వపు స్థితిలో, ఆ శక్తి క్షేత్రంలో అంతా కలపబడే ఉంది, అన్నీ కలపబడే ఉన్నాయని మనకు బాబాజీ చాలా చోట్ల ప్రతి జ్ఞాపికలో తెలియజెప్తా ఉంటారు. ఆయన ఎంతో, ఆ ఎనర్జీస్ ఎంతో, అసలు బాబాజీ చైతన్యం ఎంతో మనల్ని దర్శిస్తూ ఆ ఆనందం, ఆ చిరునవ్వు, ఆ వెలుగు, మరింత ప్రేమని మనం అందుకోగలుగుతున్నాం. ఫస్ట్ మనం మరింతగా ఆ ఏకత్వంలోంచి మనం పొందగలుగుతున్నాం. ఆయన అదే చెప్తున్నారు ఈ మెసేజ్లో. అప్పుడు ఎలా ఉంటుంది మాస్టర్స్, నిత్యం అలా చైతన్య స్పృహలో ఉంటూ ఉన్నప్పుడు మన దృక్పథాలన్నీ మారిపోయి మనం పట్టుకుని వేలాడుతున్న వాటన్నింటి నుంచి మనం అలా వదిలేసి ఒక్కసారిగా, అంటే ఎన్నెన్నో అవగాహనలు పొంది ఉన్నాం కదా, మనం పట్టుకున్న వాటన్నింటి గురించి ఇప్పుడు మనకి తెలిసి వస్తుంది. మన ఎరుకలు మనకి వాటిని ఒక్కొక్కటిని అలా జార విడిచేయగలుగుతున్నాం. ఏది ఇప్పుడు కష్టంగా కాదు, జస్ట్ అలా జార విడిచేయగలుగుతున్నాం. అప్పుడు ఇంకున్నదంతా ఏంటి? శుద్ధ చైతన్యం, ప్రేమ చైతన్యం. అప్పుడు నీ జీవితంలో జరిగేవన్నీ చమత్కారాలే. అంతా ఖాళీ అయిపోయిన మనసు, ఇంకా మనస్సులో ఏమి సంస్కారాలు, ఆ గతంలో జరిగిన వాటిని పట్టుకుని వేలాడుతూ చైతన్యం అక్కడే బంధించబడి దాన్ని దాటి వెళ్ళి ఆ శక్తి క్షేత్రానికి ఆ ప్రేమని అనుభూతి పొందలేక, ఆ ప్రేమని నింపుకోలేక, మనమే ఆ ప్రేమ అవ్వలేక, ఆ ప్రేమని పంచలేక, రకరకాలుగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మన మనోగలము, దానికి తగ్గట్టుగా మన శరీరము, దానికి తగ్గట్టుగానే మన జీవితం, మన ఆలోచనకు తగ్గట్టుగా అలా ఉన్న మనం నెమ్మదిగా అన్నింటి నుంచి విడిపడిపోతూ ఆ చైతన్యానికి, మనలోని ఆ దివ్యత్వానికి మనం దగ్గరైపోతూ, ఆ దివ్యత్వం నుండి వస్తున్నటువంటి ఆ తరంగాలతో నిండిపోతూ ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది చెప్తున్నారు బాబాజీ. ఆశ్చర్యం, ఊహ మరియు ఉత్సవం ఎలా ఉంటుంది? చమత్కారభరితంగా ఉంటుంది. జీవితం ఒక వేడుక, ఉత్సవం అని మనకు బాబాజీ ముందు నుండి చెప్తూనే ఉన్నారు. నెమ్మదిగా ఆ అధ్యాయాల్లో చెప్తూ ఇక్కడికి వచ్చాక మళ్ళీ దాన్ని కలుపుతూ తెలియచెప్తున్నారు మాస్టర్స్. ఒక ఊహ, నువ్వు ఒక అద్భుతమైనటువంటి, అత్యున్నతమైనటువంటి ఒక ఊహని చేయగలుగుతావు. దేన్నైనా చూసే దృష్టి మనది మారిపోతుంది కదా మాస్టర్స్. అప్పుడు అద్భుతమైనటువంటి దివ్య సంకల్పాలు దేనికోసం? మనకి మొన్న వారం చెప్పారు, మానవ శ్రేయస్సు కోసం, విశ్వ కళ్యాణం కోసం మన ప్రేమ ఎనర్జీస్ ఎంతెంత ఉపయోగపడతాయి, ఎలా ఉండాలి అని మనకి ఈ ముందు చెప్పినటువంటి మళ్ళీ గుర్తు చేసుకోవాలి మాస్టర్స్. సేవలో, ఆనందంలో, హాయిగా జీవించడం, ప్రేమలో జీవించడం, అదే నిజమైన జ్ఞానము అని చెప్పారు. చెప్తూ అందరి శ్రేయస్సుని, అందరి మంచిని కోరుకోవడం, హాయిగా జీవించడం అంటే అది. ఎప్పుడు ఎల్లప్పుడూ
ఆ సేవలో ప్రేమలో హాయిగా జీవించడం అంటే ఏంటి? ప్రపంచాన్ని ఇంకా మెరుగైన ప్రదేశంగా తీర్చిదిద్దడం. ఎలా తీర్చిదిద్దుతాం మాస్టర్స్? మనం జీవించే జీవన విధానంలో ప్రేమలో సేవలో చెప్పారు కదా, అందరి శ్రేయస్సు కోరుకుంటుంది. అటువంటి ఉన్నతమైన ఆలోచనలు, అటువంటి ఉన్నతమైన భావనలు మనం చేస్తూ ఉన్నప్పుడు మన చైతన్యం ఎంతగా విస్తరిస్తుంది. విస్తరించిన చైతన్యంలో ఈ ప్రపంచం కూడా, మానవాళి అంతా కూడా జాగృతం అవుతుంది. సో అటువంటి వారిని నేను ఇష్టపడతాను అని కూడా బాబాజీ చెప్పారు. నా బిడ్డలైన వారందరినీ ఇష్టపడతాను, అందరినీ ఇష్టపడతాను నేను, ఏ ఒక్కరిని కాదు అని చెప్పి బాగా ప్రేమించడమే జ్ఞానవంతమైనది, అదే ఒక బహుమతి అని చెప్పారు మాస్టర్స్. పైగా ఏం చెప్పారు? అది అందరికీ సాధ్యమే, సులభమే, అందరిలోనూ అది ఉంది అని మనకి క్రితం జ్ఞాపికలో తెలియచెప్తూనే ఇక్కడ మీకు మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆశ్చర్యం, ఊహ మరియు ఉత్సవం జీవితం గురించి మనకు ముందు చెప్పారు. హాయిగా జీవించడం, సత్యం యొక్క ప్రేమికులే అసలైన జ్ఞానులు. జీవితాన్ని నీకు నువ్వే నిర్వహించుకునే మార్గం ఏంటి? ప్రేమలో సేవలో ఉండడం. బాబాజీ ఎప్పుడు ఇంకంతే అదే చెప్తారు, ప్రేమ సేవ. ఆ రెండే. బాబాజీ చైతన్యమే అది అక్కడికి తీసుకెళ్తుంది. బాబాజీ చైతన్యం మనలో ఉన్నటువంటి ఆ కల్మషాలన్నింటినీ ఈ మెసేజ్ అది కూడా చెప్పారు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, గతంలోనూ చెప్పారు మనకి, ఉత్సవం చేసుకోవాలి జీవితాన్ని. ఎప్పుడు ఉత్సవం చేసుకోగలుగుతాం మనం? ఆ సాక్షిభూత స్థితిలో ఉండగలిగినప్పుడు, పూర్తి ఎరుక స్థితిలో ఉన్నప్పుడు, వర్తమాన క్షణంలో ఉన్నప్పుడు కదా. అప్పుడే కదా వర్తమాన క్షణంలో ఉండడమే పూర్తి చైతన్యపు స్పృహలో ఉండడం, అంటే దివ్యత్వపు స్పృహలో ఉండడం. చైతన్యమే మన ఉనికి, చైతన్యమే మన నిజస్థితి అని మనం తెలుసుకున్నాం. ఆ స్థితిలో ఉన్నప్పుడే, అక్కడ స్థితంగా ఉన్నప్పుడే నువ్వు దివ్యత్వపు స్థితిలో ఉంటావు. అదే వర్తమాన క్షణంలో ఉంటూ ఉన్నప్పుడు ప్రతిదీ అద్భుతంగానే ఉంటుంది, ప్రతిదీ దైవమే అని మనకి నిరంతర ఎరుక. ప్రతిదీ దైవమే అన్న నిరంతర ఎరుకలో మనలో ప్రవహించేది ఏంటి? ఆ దివ్యత్వపు శక్తి. అద్భుతమైనటువంటి ఆ మహాశూన్యం నుండి వెలువడుతున్నటువంటి ఆ శక్తికి మనం పూర్తిగా కనెక్ట్ అయిపోతాం. ఎలా కనెక్ట్ అవుతాం మాస్టర్స్? ఖాళీ ఏర్పడిపోవడం వల్ల అది ఇప్పుడు నిండుతుంది. ఇప్పటి వరకు ఆ శక్తిని నింపడానికి, మనలో మనం నింపుకోవడానికి అంటే మనం దానితో కనెక్ట్ అవ్వడం, రెండు ఒకటే. మనకి ఏది బాగా అర్థమవుతుంది, ఎలా అయితే మన అనుభూతిలోకి వస్తుంది అన్న దాని గురించి మనం చెప్పుకుంటున్నాం అంతే. మనం ఎప్పుడు కూడా అడ్డుతెరలు వేసేసుకున్నాం కదా మన మనస్సుతోటి. మనస్సు సంస్కారాలు ఎన్నెన్ని అవి ఒక్కొక్కటి మనం దాన్ని దాటి, అది బలవంతంగా అయినా సరే కొన్నిసార్లు చేసి ఎరుకతోటి వాటిని సమర్పణ చేసుకుని బలవంతంగా అయినా దాన్ని దాటి, చెప్పుకున్నాం అంతకుముందు మనం సముద్రం గురించి. అలలపై పడవపై వెళ్తున్నప్పుడు ఆ అలల్ని దాటి ఆ సముద్ర మధ్య భాగంలోకి నిశ్శబ్దపు అలలు లేని స్థితికి వెళ్ళినప్పుడు అక్కడ సముద్రపు అంతర్భాగంలోకి, మన ఆత్మ లోతుల్లోకి అప్పుడు ప్రవేశిస్తాం. ఆ ఆత్మ లోతుల్లో అద్భుతమైనటువంటి ప్రపంచం ఉంది అని మనం గత 7-8 భాగాల క్రితమే మనం చెప్పుకున్నాం. ఇదంతా చాలా బాగా వివరించుకున్నాం, మనం అంతా అనుభూతి పొందాం కూడా. మళ్ళీ ఇక్కడ అది కనెక్ట్ చేస్తూ చెప్తున్నారు. అప్పుడు ఎలా ఉంటుంది మాస్టర్స్? వర్తమానంలో ఉంటాం, ప్రతిదీ అసలు నువ్వు అలా ఒక ఎరుకగా ఉంటావు. నీ చుట్టూ జరుగుతున్న అన్ని అద్భుతాలే ఉంటాయి. ఎన్నెన్ని విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. అప్పుడు ఎలా ఉంటుంది? ఒక చిన్న చిరునవ్వుతో, ఒక ఆశ్చర్యంగా. చూడండి, మనం గత 5-6 వారాలుగా మనకి ఆ కృష్ణ చైతన్యం గురించి కూడా మనకి కనెక్ట్ అవుతూ, ఉదాహరణగా మనకి ఇంకా క్లారిటీస్ రావడానికి వస్తూ ఉంది కదా. శ్రీకృష్ణుడు తన జీవితం ఎంత బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, దగ్గరగా ఆ ఛాలెంజెస్ అనుకుందాము ఏదైనా కానీ, అన్ని పరిస్థితులు ఎలా వచ్చినప్పటికీ కంగారు పడిపోవడం, ఆతృత పడిపోవడం ఏమీ లేదు. చిరునవ్వుతో చూడడం. ఎలా వచ్చింది ఆయనకి? అది సాక్షిభూత స్థితిలో ఉండగలగడం వల్ల, ఎరుకలో సాక్షిభూత స్థితిలో ఉండడం వల్ల. మనసు ఎప్పుడు కంగారు పడిపోయి ఇచ్చేసారు, వచ్చేసారు అని రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ అసలైన వివేకం ఎక్కడుంది? ఆత్మలో ఉంది. మనలో అసలైన ఆ వివేకం అనేది ఆత్మలో ఉంది. మనసుకి తెలిసింది చాలా తక్కువ జ్ఞానం. అది దానికి తెలిసిన దాంట్లోంచి ఏదేదో జరిగిపోతుంటుంది, అందుకే అస్తవ్యస్తంగా ఉంటుంది. కానీ ఎంత వివేకవంతంగా
వివేకవంతంగా అంటే శ్రీకృష్ణుడికి ఆ సాక్షిభూత స్థితిలో ఉన్నప్పుడు ఆ ఆ వర్తమాన క్షణంలో ఇంకా దేన్ని అక్కడ కనెక్ట్ చేసుకోకుండా ఆ వర్తమాన క్షణంలో ఆ పరిస్థితిని సాక్షిగా గమనించినప్పుడు ఆ ఆత్మ లోతుల్లో ఉన్నటువంటి అక్కడ ఆ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికబద్ధంగా అక్కడ ఏమి చేయాల్సింది ఉందో ఆ కర్తవ్య కర్మ గురించి కూడా మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. అది తన వివేకంలోంచి తనకి తెలిసి వస్తుంది. ఆ శక్తిలోంచి ఆ శక్తి క్షేత్రంలోంచి అక్కడ ఆ కార్యాన్ని పూర్తిగా ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా నిర్వర్తించడం. ఇది మనకి ఆ తత్వం తెలియచెప్తుంది. ఆ తత్వం మనలోనూ ఉందని చెప్తున్నారు. అది చెప్తున్నారు. క్రీస్తు తత్వం ఆ కృష్ణ తత్వం నీలోనే ఉంది, ఆ బుద్ధ చైతన్యం నీలోనే ఉంది. ఇది మనకి చెప్తూనే వచ్చారు. సో అంటే ఆ చైతన్య స్థితికి మనం చేరుకోలేకపోవడానికి అడ్డంగా ఉన్నాయి అన్ని మనం తొలగించినప్పుడు అక్కడ ఏం ఏర్పడుతుంది? ఖాళీ ఏర్పడిపోతుందా? మన మనసులో ఇప్పటి వరకు ఉండిపోయినవి అన్ని మనం ఎప్పుడైతే సమర్పణ చేసేయగలుగుతామో వాటన్నిటిని మనం ఎప్పుడైతే వాటిని గుర్తించి వాటిని సమర్పణ చేసేస్తామో అక్కడ అవన్నీ అంటే వాటికి అక్కడ నీకు అవగాహన ఏర్పడుతుంది. ఇంకిప్పుడు వాటి తాలూకా శక్తి ఎక్కడైతే నువ్వు బంధించేసి ఉంచావో అదంతా ఆ బంధనం అంతా కట్ ఆఫ్ అయిపోయింది. ఆ శక్తి రిలీజ్ అయిపోయింది. అక్కడ ఒక స్పేస్ ఏర్పడింది. ఆ స్పేస్ లో అప్పుడు నువ్వు ఆ శక్తి క్షేత్రం నుండి ఉన్నటువంటి ఆ ప్రేమ తరంగాలతోటి నిండి ఉంటాం. ఇంకా మనం ప్రతిదీ సాక్షిభూత స్థితిలో ఉన్నప్పుడు ఏది బయట నుంచి కూడా తీసుకోము, లేదా బయట నుంచి వస్తున్న దానికి కనెక్ట్ అయిపోయి ఏ మనోభావాలకి దేనికి తొందరపడి మనం స్పందించడం అనేది జరగదు. మరి మనం స్పందించకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనం దేనికి స్పందించకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనలోని మన దివ్యత్వానికి మనం కనెక్ట్ అయిపోతాం మాస్టర్స్. మన మనసులోంచి వస్తున్న ఆలోచనలకు కానీ ఆ మనోభావాలు ఎమోషన్స్కి కానీ బయట జరుగుతున్న సంఘటనలకు కానీ నువ్వు వెంటనే స్పందించేయకుండా ఉన్నప్పుడు ఆ సాక్షిభూత స్థితిలో ఉన్నప్పుడు మనం మన దివ్యత్వానికి కనెక్ట్ అయిపోతాం. అప్పుడు ఎలా ఉంటుంది? ఆ వివేకంలోంచి జరిగే ప్రతి కార్యము ఒక ఉత్సవంగానే ఉంటుంది. అది నువ్వు చేసే ఏ కార్యమైనా సరే అక్కడ నో జడ్జిమెంట్, ఏది ఎలా జరగబడాలో అలాగే పూర్తి కాన్షియస్ గా జరుగుతుంది. అప్పుడు ఒక చమత్కారంగా చూస్తావు నువ్వు ప్రతిదాన్ని కూడా. మనకు అన్నిటికీ ఎగ్జాంపుల్ అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు. అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే ఆ సాక్షిభూత స్థితిలో ఆ ఉన్నత చైతన్య స్థితికి చేరుకున్నటువంటి ఏకత్వ స్థితికి చేరుకున్నటువంటి మాస్టర్ ఆయన. సో అది నీలోనూ ఉంది, ఆ తత్వం నీలోనూ ఉంటుంది. మనం ఆ తత్వానికి పూర్తిగా కనెక్ట్ అవ్వలేకపోతున్నాం అంతే. ఆ ఊహ మరియు ఉత్సవం ఈ లక్షణాలు తప్పనిసరి మనలో ముందు పెంపొందించుకోవడం కూడా చేయాలి. మనం విజువలైజేషన్ అనే శక్తిని మనం ఉపయోగించాలి మనలో ఉన్నటువంటిది. అలాగే జీవితంలో ప్రతి క్షణాన్ని వర్తమాన క్షణంలోకి వస్తూ ఉండాలి. మనం పూర్తిగా అక్కడే స్థితంగా ఇంకా తయారవ్వలేదు మాస్టర్స్. ఎందుకని? ఇంకా మనలో సంస్కారాలు చాలా ఉండిపోయాయి కాబట్టి ఇంకా మనం పూర్తి చేయాల్సినటువంటి నేర్చుకోవాల్సినటువంటిది ఇంకా మనం అక్కడ అవగాహనలోకి తెచ్చుకోవాల్సినది ఇంకా మనకి జరగలేదు. సో అందుకని మనం పూర్తిగా సంపూర్ణ స్థితికి రాలేదు. అప్పుడప్పుడు వర్తమాన క్షణంలో ఉండగలుగుతున్నాము, లేదా అది ఇంకొంచెం శాతం పెరుగుతుంది. మనలో జ్ఞానం పెరుగుతున్న కొద్దీ, అవగాహనలు పెరుగుతున్న కొద్దీ ఆ స్థితి మనలో అలా అలా వికసిస్తూ ఉంది మాస్టర్స్. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి. నా సందేశాలు చాలా సరళంగా అవుతున్నాయి కదా ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ అని చెప్పేసి అంటున్నారు. అది తెలుస్తోంది కదా మీకు అన్నారు. నిజంగానే కదా మాస్టర్స్. ఏం కిరణ్మయ్య మేడం, భాగ్య మేడం 3 సంవత్సరాల నుంచి స్టార్టింగ్ లో మనకి ఏమనిపిస్తూ ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అన్ని అంటే మన అవగాహనల్లో మనకి పూర్తిగా వచ్చేయడం వలన ఎంతో బ్రహ్మజ్ఞానం అబ్బా ఇదంతా ఎంతో కష్టంగా అనిపించేదట ఇప్పుడు చాలా ఇంతేనా అంటే ఆ స్థితిలో మనకి కనెక్ట్ అవ్వగలుగుతున్నాం, మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు అందుకనే బాబాజీ మనకి ఏం చెప్పారు? సరళం, సత్యం, ప్రేమ, వినయం. మనం సత్యాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకోవడం మొదలు పెడతామో
ఏది సత్యం అన్నది అర్థం చేసుకుంటూ అవగాహన చేసుకుంటూ వెళ్తూ ఉంటామో మనకి జీవితం అంతంత సరళమైపోతుంది. జీవించడం సరళమైపోతుంది. మనం జీవించలేకపోతున్నాం. వర్తమానంలో ఉంటేనే జీవించడం అవుతుంది. పూర్తి స్పృహతో చైతన్యంగా ఉండడం సరళమవుతుంది. అప్పుడు ఎంతెంత సరళంగా అవుతే ఏమవుతుంది? ప్రేమ, మనలో ఆ ప్రేమ, అన్నిటి పట్ల అందరి పట్ల అంగీకారపు స్థితి, అదే ప్రేమ. ఇంత వచ్చినప్పుడు, ఇవన్నీ వచ్చినప్పుడు ఇంకా ఎలా ఉంటాం మాస్టర్స్? వినయంగా ఉంటాం. బాబాజీ చెప్పినటువంటి ఈ 4 మనం ఎప్పుడు కూడా పూర్తిగా, మనకి ఇంతకుముందు ఎంతవరకు అవగాహన అయింది, ఇప్పుడు ఇంత జ్ఞానం తీసుకున్నాక సత్యాన్ని మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం మాస్టర్స్. సత్యాన్ని మనం ఎంతెంతగా అవగాహన చేసుకుంటూ ఉంటామో అంతంత సరళంగా అయిపోతూ ఉంటాం మనం. అంటే మన ఆలోచనలు, మన మనోభావాలు, మన దృక్పథాలు అన్నీ సరళమైపోతాయి. అన్నీ సరళమైపోయినప్పుడు జీవితమే సరళమైపోతుంది. జీవించడం ఉంటుంది. ఎలా జీవించడం ఉంటుంది? ప్రేమలో జీవించడం ఉంటుంది. వినయంగా. అద్భుతమైనటువంటి ఆ స్థితులన్నీ కూడా మనలోనే ఉన్నాయి. వాటికి మనం ఆ సత్యాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల ఈ స్థితులన్నింటినీ మనం వ్యక్తీకరించలేకపోతాం. అంటే మనం అదిగా మనలోని ఆ స్థితులు జాగృతం కాలేదు. అలా అని కూడా కదా, యాక్చువల్గా మన నిజ స్థితులు అవే. కానీ మనం అలా ఉండకపోవడానికి కారణం అజ్ఞానం, భావోద్వేగ పొరలు అని ఎప్పుడో స్టార్టింగ్ లో చెప్పేశారు మనకి బాబాజీ. ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నారు? ప్రజలు చాలా అద్భుతమైన విషయాలు చెప్తున్నారు. ప్రజలు వస్తువుల పట్ల, బాంధవ్యాల పట్ల, కంప్యూటర్లు మరియు సెల్ ఫోన్ పట్ల మరింత అనుబంధంతో ఉంటున్నారు. ఎందుకని మాస్టర్స్? అదే సత్యం అనుకుంటున్నారు. ఈ బాహ్య ప్రపంచమే సత్యం అనుకుంటున్నాం. మనకి ఎంత చెప్పినా కూడా నువ్వు ఒక్కసారి ఇక్కడ లోపల ఉన్న దివ్యత్వానికి కనెక్ట్ కాకపోతే మనకి ఏది కూడా అర్థం కాదు. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తెలుసుకుని అర్థం చేసుకుని మన లోపల ఉన్న దివ్యత్వానికి మనం ఆ అంతర్ ప్రయాణం చేసి ఆ దివ్యత్వానికి కనెక్ట్ అయినప్పుడే, ఆ శక్తి తరంగాలను మనం అనుభూతి చెందినప్పుడే కదా మాస్టర్స్. కానీ మనం అంతరంగ ప్రయాణం మానేసి బాహ్య ప్రయాణం మరింతగా విస్తృతం అయిపోతూ ఉంది. అంతరంగ ప్రయాణం చేయాల్సిందల్లా ప్రపంచంలో మానవులంతా కూడా ఇంకా బాహ్యంలోకి వెళ్ళిపోతున్నారు. దేన్ని విడిచిపెట్టి? దివ్యత్వాన్ని విడిచిపెట్టి, తనని తాను విడిచిపెట్టి, తనని తాను తెలుసుకోవడం, నేనెవరిని అని తెలుసుకోవడం, నన్ను నేను అనుభూతి పొందడం, ఇది చేయాల్సింది కూడా పోయి ఆత్మ ప్రతి జన్మలో అందుకే వచ్చినప్పటికీ మానవాళి ఇంకా బాహ్య ప్రయాణమే ఎక్కువైపోతూ ఉంది. ఆ ఎక్కువైపోతున్న కొద్దీ ఆ బాహ్య వస్తువులతో ఎక్కువ అనుబంధం పెట్టేసుకుంటూ అవే నేను అన్న స్థితి ఇంకా అది ఎక్కువగా విస్తృతం అయిపోతూ ఉంది. మీరు నిజంగా జ్ఞానోదయం పొందిన వ్యక్తిగా జీవించాలనుకుంటే కనుక ఇవేంటి మాస్టర్స్? ప్రేమ కాహ్వానం, జ్ఞానోదయం పొందిన వారికి జ్ఞాపికలు. నువ్వు నిజంగా జ్ఞానోదయం పొందిన వారైతే ఎలా ఉంటారు? ప్రతి ఒక్కరిని క్షమించడం, ప్రేమించడం. ఇంకా నువ్వు నిత్యం నీ శ్వాసించడానికి శ్వాసించడం, ప్రేమించడం అని మనకి 7-8 జ్ఞాపికలకు ముందు చెప్తూనే వచ్చారు. 2 జ్ఞాపికలు వరుసగా. ఏం చేస్తూ ఉండమని చెప్పారు? నిరంతరం నీ ధ్యాస బయట కాకుండా లోపలికి పెట్టాలి అంటే నువ్వు శ్వాసిస్తూ ఉండు. ఆ క్రియాయోగాలో చెప్పబడినటువంటి మనం చేస్తూ ఉంటాం కదా, ఆ మూలాధారం నుండి ఆ శ్వాసను ప్రయత్నపూర్వకంగా చేయడం, ఆ హృదయంతో కనెక్ట్ అవుతూ, ఆ శ్వాసతో కనెక్ట్ అవుతూ, ఆ శ్వాసతో ఏది మమేకమయ్యింది, ఆ శ్వాసలో ఉన్నటువంటి చైతన్యాన్ని, ఆ ప్రాణశక్తిని మనం అనుభూతి చెందాలి అంటే ఆ శ్వాసను పట్టుకోవాలి కదా, ధ్యాస అక్కడ పెట్టి ఉంచాలి కదా. ఎంతెంతసేపు బయటే ఉంటావు, లోపల ఉండడానికి ఏం చేయాలి? నువ్వు నిజంగా జ్ఞానోదయం పొందిన వ్యక్తిలా జీవించాలి. ఎన్లైటెడ్ మాస్టర్ ఎవరైతే ఉంటారో వారు ఎలా ఉంటారు? నిరంతరం తనతో తాను ఏకమై, ఇందాక మనం మెడిటేషన్ చేసుకున్నాం కదా, తన మూలంలో, తన ఆత్మలో, తన చైతన్యంలో
తన చైతన్యం యొక్క స్పృహలో ఉంటూ ప్రతిదీ చేస్తారని మనం ఇందాక చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్గా శ్రీకృష్ణుని కూడా జ్ఞానోదయం పొందిన వారంతా కూడా అలానే ఉంటారు. ఆ సాక్షిభూత స్థితిలో, నిత్య ఎరుకలో, ఆ శక్తి క్షేత్రానికి కనెక్ట్ అయ్యింది, ఆ మూలానికి కనెక్ట్ అయ్యింది, ఆ మూల చైతన్యంతో కనెక్ట్ అయ్యింది, ఆ సోర్స్ తో కనెక్ట్ అయ్యింది, అక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు ప్రతిదీ కూడా మాస్టర్స్ అందరూ. సో జ్ఞానోదయం పొందిన వారిగా నువ్వు ఉండాలనుకుంటే నీకు ముందు ఏమేమి ఉండాలి? క్షమించగలగాలి. ఇంకా ఎప్పుడు శ్వాసిస్తూ ఉండాలంటే ఆ శ్వాసను పట్టుకుని శ్వాసను గమనిస్తూ నీతో నువ్వు కనెక్ట్ అయ్యేందుకు ఎప్పుడు నిత్యం చేస్తూ ఉండాలి. కళ్ళు తెరిచున్నా సరే మాస్టర్స్, కళ్ళు మూసుకున్నప్పుడు ధ్యానానికి గంటల గంటలు 24 గంటలు కూర్చోమని కాదు. ఎక్కడ ఉన్నా, ఎవరితో ఉన్నా మన ధ్యాస ఎప్పుడు మనం పూర్తి ఎరుక స్థితిలో ఉండగలగడం, సాక్షిగా చూస్తూ ఉండగలగడం. దానికోసమే అలా ఉండాలి అంటే మరి మన లోపల ప్రయాణం చేయాలి కదా. అందుకని బాహ్య విషయాల పట్ల తగ్గించుకుని మనం ఎప్పుడైతే ఇది చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. స్నేహితులను కలుసుకోవడానికి, ఇంకా స్వయాన జ్ఞానోదయపు లక్షణాలను పెంపొందించడానికి సమయాన్ని కేటాయించండి. సమయం కూడా దేనికి కేటాయించమంటున్నారు? ఎవరికి వాళ్ళమే చెక్ చేసుకోవాలి మన సమయాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాము అని. దేనికి వినియోగించుకోవాలి? మన ఆత్మ సాక్షాత్కారం అంటే మనల్ని మనమే అనుభూతి పొందడానికి, మనల్ని మనమే. ఇప్పుడు మనం బాబాజీ ఇంకో మాస్టర్ చెప్పింది వినడం జ్ఞానం, కానీ స్వయాన నేను అనుభూతి పొందడానికి కదా ఇంత జ్ఞానము. మరి నా లోపలున్న దివ్యత్వాన్ని, నా లోపలున్న కాంతిని, నా లోపలున్న ఆత్మ చైతన్యాన్ని నేనెప్పుడు, నా లోపల ఇంకా సూక్ష్మ ప్రపంచం ఎంతో ఉంది, దాన్నంతటినీ నేను ఎప్పుడు దర్శిస్తానో అదే నేనని ఎప్పుడు తెలుసుకుంటాను కదా మాస్టర్స్. అదే నేనని తెలుసుకోవాలి, తెలుసుకుని దాన్ని వ్యక్తీకరిస్తూ దానిగా జీవించడం. ఇదే చెప్పినట్టున్నారు ఇంత కిరణ్మయ మేడం చదివినప్పుడు. చూద్దాం. సో ఎప్పుడు ఇక్కడ ఇంక సింపుల్ గా ఆయన ఒక్కటే ఈ పారాగ్రాఫ్ లో, నువ్వు సమయాన్ని ఎలా కేటాయించుకుంటున్నావు నీ ఆత్మోన్నతి కోసం, నీ ఆత్మ వికాసం జరగడం కోసం. ఒక మాటలో ఇదంతా అయిపోతుందా మాస్టర్స్? ఇంత జ్ఞానం తీసుకుంటేనే కదా. ఏమి కిరణ్మయ మేడం చూడండి, ఈరోజు ఆవిడ ధ్యానం చేస్తున్నప్పుడు అంత అనుభూతి ఎందుకు పొందారు? ఆ ప్రేమని అనుభూతి పొందేసి ఆ ప్రేమతో నిండిపోయి దాన్ని వ్యక్తీకరించేయాలి కదా. ఇంకా అంత లోపల నుంచి ఐ లవ్ యూ, నేను ఎంత ప్రేమ అనుభూతిని పొందేశాను. మరి గతంలో అంత నిజంగా పొందారా? పొందామో మనం అంతా? లేదు కదా. మరి ఎలా వచ్చింది మనకి ఇప్పుడు జ్ఞానం? జ్ఞానాన్ని తీసుకుంటూ మనం ఒక ప్లాట్ఫామ్ లో మనం వేసుకున్న ప్రణాళిక ప్రకారంగా మనం నెమ్మదిగా నడుస్తూ ఒక జ్ఞానాన్ని తీసుకుంటూ మన అవగాహనను పెంచుకుంటూ మనం ఏదైతే మనకి ఆ దివ్యత్వానికి అడ్డుపడుతుందో వాటన్నింటినీ తొలగించుకుంటూ, శక్తిని పెంచుకుంటూ వాటన్నింటినీ తొలగించుకుంటూ ఆ దివ్యత్వానికి దగ్గరగా అవుతూ ఉన్నాం కదా. ఇదంతా ప్రయాణంగా కొనసాగుతూ వచ్చింది. మన అందరి జీవితంలోనూ ఒక్కొక్కరి ప్రయాణం ఒక్కొక్కలా మొదలవుతుంది. వారి వారి సంస్కారాలు, వారి వారి ఎంపికలు, వారి వారి స్థాయిలు బట్టి, ఆత్మ చైతన్య స్థితి, గత జన్మపు సంస్కారాలు, ఏదైనా మనం అందరం వేసుకున్న ప్రణాళిక అని అమ్మ ఎప్పుడూ చెప్తారు. మొన్న కూడా చెప్పారు, మొన్న ఫోన్ చేశారమ్మ. ఎంత అసలు అద్భుతమైన అనుభూతిలో ఇద్దరం మాట్లాడుకున్నాము. ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అని. చాలా విషయాలు జరిగాయి మాస్టర్. ఆ విషయాలు మరి అంతకుముందు నా దృక్పథంలో అవి అలా నేను చూడలేకపోయాను. ఆ విషయాలని నేను కష్టమైనవిగా, లేకపోతే ఇబ్బందికరమైన వాటిగా, బాధ కలిగించే వాటిగా, వాటి పట్ల జడ్జిమెంటల్గా, లేకపోతే ప్రమాణాలు ఇలా ఉండాలి అలా ఉండాలి అనే ప్రమాణాలు కల్పించుకుంటున్నాం. అక్కడి నుంచి దాటిపోయి చెప్పుకోవడం కాదు మాస్టర్స్. నిజంగా జీవితంలో అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీ స్పందన ఎలా ఉంటుంది, నువ్వు ఎలా ప్రతిస్పందిస్తున్నావు, అక్కడ దైవంగా, ప్రేమగా, ఆనందంతో ఉన్నప్పుడు అక్కడ ఎనర్జీస్ ఎలా ఉంటున్నాయి, ఆ జీవితంలో జరుగుతున్న సంఘటనలకు నువ్వు ప్రతిస్పందించే విధానం మారిపోయింది. అప్పుడు ఏముంటుంది అక్కడ? ఆ ప్రతిస్పందించేటప్పుడు ఆ విధానం మారిపోవడం తోటి
అంత ప్రేమ ఆనందమే ఉంటుంది, ఒక దివ్యమైన శక్తి ప్రవాహమే ఉంటుంది. ఎక్కడికి ఇలా ఇంతవరకు వచ్చామంటే ఎన్నెన్ని దాటుకుంటూ వచ్చాం మాస్టర్స్ మనం. సో ఆ లక్షణాలన్నీ పెంపొందించుకుంటూ జరగబట్టే కదా ఇప్పుడు ఈ విధమైన అనుభూతి పొందగలుగుతున్నాము. అవునా కదా? ఇటువంటి లక్షణాలన్నీ, ఆ క్షమాతత్వం ఎందుకు ఉండాలి, ఎందుకు జీవితాన్ని అంగీకరించాలి, స్వీకృతి ఎందుకు చేయాలి, మన జీవితం పట్ల మనమే బాధ్యత ఎందుకు వహించాలి, అంగీకరించాలి. అంగీకరించి దాని అవగాహన పొందిన తర్వాత అది ఇంకా ఆ అనుభవం అయిపోయిందని చెప్పేసి దాన్ని సమర్పణ చేయగలగడం, ఇవన్నీ ఎన్నెన్నో నేర్చుకుంటూ మనం ఒక్కొక్కటి పెంపొందించుకుంటూ ఉన్నప్పుడే దివ్యత్వానికి ఇంకా మరింతగా చేరువవుతూ ఉన్నాం కదా. అందుకు ఈ లక్షణాలన్నీ నువ్వు క్షమించడం, ఇంకా చెప్పారు అంటే ఈ వారంలో కాదు గత వారం కూడా మనం గుర్తుంచుకోవాలి కదా. ఆ సేవలో ప్రేమలో ఎదుగుతూ ఉండడం, మానవాళి శ్రేయస్సు కోసం నిత్యం ఆలోచనలు చేస్తూ ఉండడం, నిత్యం నువ్వు ఆ భావనలతో ఉన్నప్పుడు నీ హృదయం నుంచి ఆ ప్రేమ తరంగాలు వెలువడుతూనే ఉంటాయి, ప్రపంచానికి చేరువవ్వాల్సిన చోటికి చేరువవుతూనే ఉంటాయి మాస్టర్స్. సో ఇవన్నీ కూడా స్వయాన నీకు నువ్వే, నిన్ను నువ్వే చెక్కుకుంటూ సరిచేసుకుంటూ తొలగించుకుంటూ పరిశుద్ధంగా తయారవుతూ అప్పుడు ఎదగడం. అది ఇప్పుడు చేస్తూ అలా చెయ్యాలంటే నువ్వు ఏం చేయాలో ఆ సమయాన్ని నువ్వే ఆలోచించుకుని చేసుకో. అంతే కదా మాస్టర్స్. మనం ఎంతెంత సమయం కేటాయిస్తూ శ్రద్ధగా ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ జ్ఞానం పట్ల సరెండర్ అవుతూ జ్ఞానానికి భక్తిపూర్వకంగా జ్ఞానం అందిస్తున్న వారిని భక్తిపూర్వకంగా వినయపూర్వకంగా మనం తీసుకుంటూ. ఒక్క నిమిషం మాస్టర్స్ ప్లీజ్. సో ఇవన్నీ కూడా నువ్వు జ్ఞానోదయపు లక్షణాలను పెంపొందించుకోవడానికి సమయాన్ని కేటాయిస్తూ ఉండండి. కేటాయిస్తున్నాం, ఇంకా మనం సమయాన్ని ఇంకా వివేకవంతంగా ఎంత చక్కగా కేటాయించుకోవాలి అన్నది ఇంకా బాగా, అంటే 24 గంటలు ఇవే ఉండమని కాదు, కానీ ఈ జీవితం, భౌతిక జీవితం ఆధ్యాత్మిక జీవితం రెండు వేరు కాదు. మనం అనుకోవడం ముందు అది తీసేయాలి అని కూడా మనం చెప్పుకుంటూ వచ్చాము. ఆ ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉంటూ ఉండేందుకు మనం ఎప్పుడూ నిత్యం ఎరుకతో ప్రయత్నం చేస్తూ ఉండడం, ఆ క్షణాలను మనలో మనం ఆ ఎరుకను పెంపొందించుకుంటూ ఉండడం అనమాట. ఆ ఎరుక పెంపొందడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని తీసుకునేందుకు సమయం కేటాయించుకోవడం. అన్నెసెసరీ ఈ సోషల్ కాన్షియస్లోకి మనం సమాజంలో వెళ్ళాలి, సమాజంలోకి కానీ వెళ్ళినప్పుడు మనం ఎలా ఉంటున్నాం, అక్కడ ఉన్నటువంటి ఆ ఎనర్జీస్కి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నామా, లేదా మనం మన ఎరుక స్థితిలో, సాక్షి స్థితిలో, మన ప్రేమ స్థితిలో మనం ఉంటూ అలా ఉన్నప్పుడు మన నుండి ఆ చైతన్య ప్రేమ తరంగాలు అందరినీ తాకుతూ వాళ్ళలో సైతం ఆ మార్పు వచ్చేందుకు మనం ఇదవుతున్నామా, అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామా, ఇన్స్పిరేషన్ గా మారుతున్నామా అన్నది కదా. ఇది బాబాజీ చాలా అద్భుతంగా తెలియచెప్పారు. మనం అది ఎవరికి వారినే మనలో పెంపొందించి చేసుకోవాలి. ఆశ్చర్యం, ఊహ, ఉత్సవం, అవును, ఇవి ఎవరు చేసుకుంటారు మాస్టర్స్? చిన్నపిల్లలు కదా. మనం అయితే ఎన్నో అన్ని ఈ టైం ప్రకారంగా అలాగా ఎన్నెన్నో ప్రమాణాలు పెట్టేసుకుంటాం. పిల్లలకి ఏంటి, ప్రతి మూమెంట్ లోనూ ప్రతిదీ ఆశ్చర్యమే. వాళ్ళకి ఓ పిల్లాడు ఉంటాడు, వాళ్ళ ఎదురుగుండా పిల్లాడో పక్కింటి పిల్లాడో వస్తాడు, వాళ్ళ డాడీ ఏదో పెన్సిల్ పట్టుకొస్తే అది ఆశ్చర్యంగా పట్టుకొచ్చి చూపిస్తాడంటే ప్రతి దానిలో, అంటే అక్కడ వాడు ఆశ్చర్యం, ఇక్కడ ఆశ్చర్యాన్ని ఎందుకు చెప్తున్నారు మాస్టర్స్, మనం లోతుగా అర్థం చేసుకోవాలి. ఆశ్చర్యం ఎప్పుడు కలుగుతుంది మనకి? ఆశ్చర్యం అంటే అర్థం మనకి తెలిసిన ఆశ్చర్యం కాదు. మనం ఒక వస్తువుని లేదా ఒక విషయాన్ని చూస్తున్నప్పుడు లోతుగా చూడగలుగుతూ అందులోని దివ్యత్వాన్ని చూడగలగడం. ఎవరిలో అయినా సరే, ఇది గతంలో చెప్పారు, మనకి ముందు మెసేజ్లోనే చెప్పారు, అక్కడి నుంచి ఇక్కడికే కనెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు కదా బాబాజీ. అప్పుడు అది ఆశ్చర్యం అంటే ఆ ఆశ్చర్యం గురించి, అంతేగాని మనం తెలిసి అని అంటుంటే ఆ ఆశ్చర్యం గురించి కాదు ఇక్కడ చెప్తున్నది. ఈ ఈ కంటెస్ట్ లో వేరు, ఈ కంటెస్ట్ లో ఆశ్చర్యం అన్న పదం వాడుతున్నది వేరు. నువ్వు ఎప్పుడు ప్రతి వస్తువులోనూ కూడా ప్రతి దాన్ని నువ్వు చైతన్య పుష్పంలో ఇలా తాకుతున్నప్పుడు
ఎంత దాంతో కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు మనలో కలిగే ఒక అనుభూతి ఏదో ఉందో దాన్ని ఆశ్చర్యం అంటున్నారు. పిల్లలు అలాగే ఉంటారు. మనం ఇందులో ఏముంది ఇప్పుడు ఏదో ఇప్పుడు నా కళ్ళ ముందే ఇప్పుడు కిరణ్మయి మేడం భాగ్య మేడంతో ఏదో చెప్తుంటే నేను ఇక్కడ చూసి ఏమంటా వీళ్ళు మరీను ఏదో పెద్ద ఏమీ తెలియదు అన్నట్టు ఈ వాటికి పెద్ద ఆశ్చర్యంగా ఈ వాటిని మనం ఎప్పుడు చూస్తాం, ఈ బాటిల్ ఎప్పుడు చూస్తాం అని మనం అనుకుంటాం. కానీ పిల్లలకి ప్రతి చిన్న వస్తువు కూడా వాళ్ళు చూడండి, ఒక రబ్బరు, ఒక పెన్సిల్, మనం కూడా అప్పుడు వయసులో అంటే ఇప్పుడు కూడా మనం చిన్నపిల్లల్లాగా అలాగే ఉండాలి. ప్రతి దానిని అలా అంటే మామూలు భాషలో చెప్పుకుంటే మెచ్చుకోవడం దివ్యత్వం. చూడండి, ఏదైనా ఏదన్నా ఎంత చక్కగా ఉన్నావు అని మనసులో అనుకోవడం, బయటికి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా చెప్పగలగడం. అమ్మ ఏం చెప్పారు మనకి అంతకుముందు కూడా, ఒక వ్యక్తిని అలా అసలు తెలిసిన కిరణ్మయి మేడంలో ఉండడం కాదు, మనం ఎక్కడికో వెళ్ళాం, మనకు తెలిసిన ఫ్రెండ్స్ కాదు, చుట్టాలు కాదు, ఏమీ కాదు. మనం ఒక లిఫ్ట్ ఎక్కాం, లిఫ్ట్లో ఎవరో ఎక్కారు, వాళ్ళని చూసినప్పుడు ఒక చిరునవ్వు నవ్వడం, అనుకోకుండా ఒకరినొకరు పక్కనే ఉన్నప్పుడు ఇలా చూస్తున్నప్పుడు ఒక చిరునవ్వు నవ్వగలగడం. ఒక చిరునవ్వు నవ్వుతున్నామంటేనే అక్కడ ఆ హృదయం నుంచి తరంగాలు వెళ్తాయి. వాళ్ళకి అక్కడ అదే చిరునవ్వు వాళ్ళు తిరిగి ప్రతిస్పందిస్తారు. అప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది. అమ్మ ఈ విషయాలు కూడా చెప్పారు, ఇటువంటివి కూడా. మనం అలా ఎందుకు చేయలేకపోతున్నాం? అందరి పట్ల అలా ఉండగలుగుతున్నాము. కొందరినైతే అలాగా, కొందరినైతే కాకుండా. అలాగే కొన్ని వస్తువులను అయితే ఆహా ఓహో, కొన్ని వస్తువులను అయితే ఇలాగా. కానీ మనకి నిజంగా మనం ఒక చిన్నపిల్లాడు ఇప్పుడే ఇలా వచ్చి మనకి అమ్మమ్మ చూడు ఇది అంటే, ఓ ఎంత బాగుంది నాన్న, ఎంత అద్భుతంగా ఉంది, అసలు ఎంత ఇది అని మనం చూపించే అది ఆ ఆశ్చర్యం గురించి చెప్తున్నారు బాబాజీ. అది ఎప్పుడు వస్తుంది? నువ్వు ప్రేమతత్వంతో నీకు నువ్వు కనెక్ట్ అయి ఉన్నప్పుడే, నీలో ఉన్న దివ్యత్వానికి కనెక్ట్ అయినప్పుడే ప్రతి దాంట్లోనూ ఉన్న దివ్యత్వాన్ని చూడగలుగుతాం. అది ఆ ఆశ్చర్యం గురించి చెప్తున్నారు. మనం గమనించాం కదా అటువంటి వాళ్ళని. సరిజ మేడం అసలు ఒక్కొక్కసారి ఎలా ఉంటారు, సో ప్రతి చిన్నదానికి, ఈవెన్ మన రిట్రీట్లో మన ఇదిగా దీపికా మేడం వాళ్ళ పాప, దాని పేరేంటి మర్చిపోయాను, వాళ్ళు అలా ఆడుతూ వాళ్ళు సరోజమ్మమ్మ వేదిత కూడా, రాగిని వాళ్ళ పాప కూడా వచ్చి సరోజమ్మమ్మ చూడు ఇదిగో ఇది అని ఏదని ఎంత ఇది అంటూ వాళ్ళతో మమేకం అయిపోయేవారు మేడం. అప్పుడు వాళ్ళు ఎంత ఆనందంతోనో వెళ్ళిపోయి మళ్ళీ ఆ స్టేజ్ దగ్గర అలా ఆడుకుంటూనే ఉండేవారు ఇద్దరు. వాళ్ళిద్దరే ఉన్నారు రిట్రీట్లో. ఆ స్టేజ్ దగ్గర వాళ్ళు అలా 24 మేము ఉన్నంతసేపు ఒక్కసారి కూడా దీపికాని కానీ వచ్చి వాళ్ళ మమ్మీని ఇబ్బంది పెట్టడం కానీ ఏమీ లేదు. మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకునే వరకు, ఆ రాత్రి అయినా మళ్ళీ మేము అటు ఇటు తిరుగుతుంటే జ్వాలా మేడం అనుకుంటున్నాం, లేకపోతే జాగ్రత్త అనుకుంటున్నాం. ఇంకా అలా తిరుగుతూనే ఉండేవారు, వస్తూనే ఉండేవారు. వాళ్ళకి చూడండి, ప్రతి వాళ్ళు తిరుగుతూ మధ్యలో ఒక పువ్వు కోసుకొచ్చి ఇద్దరు అక్కడ పక్కన ఇలా లాన్ లాంటిది ఏదో ఉంది, చిన్ని ఎల్లో పువ్వులు అనమాట. అయ్యి ఒకరోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఆడుకుంటూ చూడండి, వాళ్ళకి అలాంటి ఊహ ఎంత ప్రేమలో ఉండకపోతే, ఆడుకుంటూ అలా బయటికి వెళ్ళి ఇద్దరు అనుకున్నారంట. 2 పువ్వులు కోసుకొచ్చి ఇలా పట్టుకుని వచ్చి నా దగ్గరికి వచ్చి నించున్నారనమాట, హాల్లోకి వచ్చి. ఏంటన్నా అంటే ఇద్దరు నాకు ఆ పువ్వులు ఇచ్చారు. ఏంటమ్మా అంటే, ఐ లవ్ యూ జ్వాలా మేడం అంటూ ఆ పువ్వులు. ఎక్కడవి నాన్న ఇవి ఏంటి అంటే, అలా వెళ్ళాము అక్కడ కనిపించేయి, మీకు ఇవ్వాలని అనిపించింది అందుకు కోసుకొచ్చాను. చూడండి అసలు వాళ్ళకి ఎంత ప్రేమతత్వం పిల్లలు. అందుకని ఇక్కడ బాబాజీ చూడండి, అవును పిల్లల్లాగే, కానీ వర్తమానంలో ఈ విధంగా ప్రేమించాలనే ఎంపిక గురించి ఎరుకతో ఉంటూ, అవగాహనతో, నిశ్చయంతో మరియు ఉద్దేశపూర్వకంగా ప్రతి క్షణాన్ని ఆశీర్వదిస్తూ మూలాన్ని మరింతగా స్వీకరించడం కోసం తగినంత ఖాళీని ఏర్పరచడానికి, కల్మషాలను కడిగేయడం కోసం ప్రేమ యొక్క పవిత్రమైన ఫౌంటైన్ ని అనుమతించండి. ఎంత బాగుందో అసలు ఈ పారాగ్రాఫ్. ఇందాక మేడం చదువుతున్నప్పుడు కానీ ఇప్పుడు మనం ఆ పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు ఎంత అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది మాస్టర్స్. అసలు పిల్లలు ఎప్పుడు వర్తమాన క్షణంలో ఉంటారు. వాళ్ళకి ఏమి గతంలో ఇంకో దాంతో పోల్చి, ఇదైతే పింక్ అయితే బాగాలేదు, వైట్ అయితే బాగుంది, అలాగా ఇలాగా అంతంత వేసేసుకుని వాళ్ళు ఉండరు. ఈ వర్తమానం ఈ విధంగా ప్రేమించాలనే కోరిక, ఈ విధంగా ఇప్పుడే చెప్పుకున్నాం,
మనం వేదితాను ఆ బుజ్జి మాస్టర్ వాళ్ళిద్దరి గురించి పిల్లల గురించి అలా ప్రేమించాలనే ఎంచుకోవాలి మనం ముందు. ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. నేను ప్రేమలో మనం ఎంచుకున్నాం కదా మాస్టర్స్ 3 years బ్యాక్. ఓకే బాబాజీ, నీ చేపట్టుకుని వచ్చేస్తాం. నువ్వు చెప్పావు కదా ప్రేమ యొక్క ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తావని. ఓకే, నువ్వేం చెప్తే అది ఇంకంతా నీదే. సరేండి, ఎలా తీసుకెళ్తావో ఏం చేస్తావు. ఎన్నెన్నో జరిగిపోయి ఈ 3 సంవత్సరాల్లో మన జీవితంలో కదా మాస్టర్స్. అన్ని అద్భుతాలే జరిగాయని కాదు, ఇప్పుడు జరిగిన వాటన్నింటినీ అద్భుతాలుగా అంగీకరించగలుగుతున్నాం మనం. అంతకుముందు అవి ఛాలెంజెస్ గా, ఇబ్బందులుగా, అదిగా ఇదిగా అనిపించినవన్నీ కూడా. ఇలా ప్రేమించడానికి ఎంచుకోవాలి. ఎరుకతో ఉంటూ, అవగాహనతో, నిశ్చయంతో, దృఢంగా డెసిషన్ తీసుకుని నిశ్చయంగా నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు ఒక్కటే మనం దృఢంగా నిశ్చయించుకోవాలి. లేదంటే శుక్రవారం బాబాజీ మనకు అర్థమైందా లేదా, జాల మేడం ఏదో చెప్తుంది అది మనకు సగం అర్థం అవుతుంది, అది సగం అర్థం కాదు. లేదా జాల మేడం చెప్పేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది, అసలు ఎక్కట్లేదు, లేదా కూర్చోలే పడినా. అయినా సరే బాబాజీ ఏదో ఎనర్జీస్ ఉంది, మనం మిస్ అవ్వకూడదు. సరే అర్థమైందా కాలేదా, నిద్ర వస్తే కానీ ఏదైనా కానీ ఎంత ఎనర్జీస్ అయినా ఉండని నేను శుక్రవారం క్లాస్కి కూర్చుని తీరుతాను అని దృఢంగా నిశ్చయించుకుంటే అప్పుడు ఆ చైతన్యం మనకు అటువంటి పరిస్థితులను కల్పిస్తుంది మాస్టర్. మనం నిశ్చయం చేసుకోలేకపోతున్నాము, సరెండర్ అవ్వలేకపోతున్నాము, ఎంపిక చేసుకోలేకపోతున్నాము కదా. అప్పుడప్పుడు మనసు ఇంకోవైపు లాగుతూ ఉంటుంది, వద్దులే చూద్దాం, ఇంకొక అరగంట గంటే కదా మనకి టైం ఉంది, ఇంకోటి ఏదో వెళ్ళాల్సింది ఉంది, లేకపోతే ఇప్పుడు పని ఆపేసి కూర్చుంటే ఆ పని ఉండదు. ఒక్కొక్కసారి మనసు తప్పేం కాదు మాస్టర్స్, కానీ మనసు అలాగే ప్రభావితం చూపిస్తూ ఉంటుంది మన మీద. అప్పుడు ఎరుకలో ఉండాలి. అదే బాబాజీ చెప్తున్నారు, ఎన్నిసార్లు మనసు లాగుతూ ఉంటుంది మాస్టర్స్, నేనైతే గమనించుకుంటా ఉంటాను. ఇంకొకసారి ఇంక సరే అదేం చేయాలనుకుందా చేసేస్తే అప్పుడైనా వస్తుందని ఇంకొకసారి అలా కూడా చేస్తుంటాను. ఇంక లేదా ఒక్కొక్కసారి స్ట్రాంగ్ అవుతుంటాను. మనసు ఏంటంటే ఇక్కడ వర్క్ ఉంది, పని చేయాలి అని ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వద్దులే, ఇంకా ఎల్లుండి కదా రేపు చూసుకుందాంలే అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏదో ఒక వైపు లాగేస్తూ ఉంటుంది. ఎంతసేపు అయినా మనం కబుర్లు చెప్పుకోవడానికి కానీ, బయటకి ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ, ఫోన్లో ఏమైనా చూసుకోవడానికి కానీ చేయగలుగుతున్నాం తప్ప ఒక అరగంట కూర్చోలేకపోతున్నాం. లేకపోతే ఇప్పుడు ఒక క్లాస్ విన్నాము, ఒక గంట అయిపోయింది, మళ్ళీ రాత్రి ఇంకో క్లాస్ ఉందంటే వినలేము. బుక్ చదువుదామని తీస్తే 2 పేజీలు కూడా చదవలేం. పుస్తకాలు లాట్లు ఇదిగో నా గురించి చెప్తున్నాను, మీ గురించి కాదు. లాట్లు పుస్తకాలు సబ్జెక్టులు. అంటే ఏదో విషయం లోపల కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయిన దానికి ఆ కనెక్ట్ అయింది ఏంటో తెలుసుకోవాలని ఎప్పుడైతే అనుకుంటామో ఆటోమేటిక్గా ఒక చమత్కారంగా, ఒక ఆశ్చర్యంగా దానికి సంబంధించిన జ్ఞానానికి సంబంధించిన పుస్తకం PDF వస్తుంది. అలా ఇప్పుడు 3 4 ఉన్నాయి. 3 పెద్ద పెద్ద విషయాలు, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, విషయాలు అన్నీ చేయాల్సినవే. అన్నీ కూడా నా బాధ్యతల్లో భాగమే, నేను చేయాల్సినవే. అయినా కూడా నెమ్మదిగా అలా నడుస్తూ ఉంటుంది. ఒకసారి పూర్తిగా సరెండర్ అయిపోతాము. ఆ ఒక్క క్షణంలో జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఆ సృష్టి చేసేసుకుంటూ ఉంటుంది. ఆ కంప్లీట్ సరెండర్నెస్ ఎప్పుడు వచ్చేస్తుంది, జరిగిపోతూ ఉంటుంది. అన్నింటినీ అంగీకరించడమే మాస్టర్స్. కానీ మనసు మాయలో పడిపోకూడదు. మనసును కూడా వ్యతిరేకించొద్దని చెప్పారు మనకి బాబాజీ, క్లియర్గా చెప్పారు. ఫస్ట్ అధ్యాయంలోనే చెప్పారు, మనసుకి నువ్వు నెమ్మదిగా చెప్పు, నెమ్మదిగా నేర్పించు. అంతేగాని మనసుకి వ్యతిరేకించి మనసుని చాలా మంది మనసుని తిడుతూ పాప అంటూ తిట్టేస్తూ వాళ్ళే కదా అక్కడ తిట్టుకునేది. అది చెయ్యొద్దు అని కూడా ఎప్పుడో చెప్తూ వచ్చారు మనకి. సో ఏమని అంటున్నారు, మనం ఏమని ఎంపిక చేసుకోవాలి? ప్రేమించాలని ఎంపిక గురించి ఎరుకతో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎరుకలో ఉండాలి. నేను అన్కండిషనల్ గా ప్రేమించగలుగుతున్నానా లేదా, అప్పుడప్పుడు మిస్ అయిపోతున్నాను అంటే ఇంకా వారి పట్ల ఎవరో ఒకరి దగ్గర
ఏదో ఒక విషయాన్ని నేను కంప్లీట్ గా అంగీకరించలేకపోతున్నాను. ఎందుకు అని కంప్లీట్ గా అంగీకరించలేకపోతున్నాను అంటే వారిని ప్రేమించలేకపోతున్నాను. ఎందుకు కొంతమందిని అలా నేను చేయలేకపోతున్నాను అంటే అక్కడ ఇంకా నాకు అవగాహన రావట్లేదు. ఆ అవగాహన కలగాలని ప్లస్ ఆ ప్రేమ నాలో పెంపొందాలని నేను ఎంపిక చేసుకోవాలి ఎరుకతోటి. అది బాబాజీ చెప్తున్నది. ఇంకా అవగాహనతో నీకు అర్థమైతేనే కదా, అవగాహన అయితేనే కదా నీ దివ్యత్వం గురించి అంతా నీ దివ్యత్వానికి అడ్డుపడుతున్న విషయాల గురించి నీకు అవగాహన అయితేనే కదా ఆ ప్రయాణం అప్పుడు చేస్తాం మనం. ఇంకా నిశ్చయంతో నీ ఎంపిక పట్ల నీ ఎంపికని నువ్వు దృఢ నిశ్చయంగా నేను ఖచ్చితంగా చేసే తీరుతాను. ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు ఏదో మనసు లాగుతుంది మాస్టర్స్, చాలా లాగుతుంది. ఆ మనసే మన లోపల నుంచి కాకపోయినా బయట విషయాల ద్వారా కూడా వస్తుంది మనకి పరీక్షగా. ఏదో అసలు నిజానికి అంత అక్కడ మనం ఎరుకుతూ ఉంటే నిర్ణయం తీసేసుకుంటాం అనమాట. అటు వెళ్ళాలో ఇటు రావాలో నిర్ణయం, దివ్యత్వం వైపా దీని వైపా. అలాగే మన సమయాన్ని అలా కేటాయిద్దామా ఇలా కేటాయిద్దాం, అలా ప్రతిదీ మనం నిశ్చయంతో మరియు ఉద్దేశపూర్వకంగా ఇంటెన్షనల్ గా. అమ్మ ఏం చెప్పారు ఆ మధ్య కూడా ప్రేమకు ఆహ్వానానికి వచ్చినోడే చెప్పారు. వేరే జూమ్, మన బీవేఎం జూమ్ కాకుండా వేరే జూమ్ లో కూడా చెప్పారు, మన జూమ్ లో కూడా చెప్పారు. ఇంటెన్షన్, నీకు అసలు ఏం నీ ఉద్దేశం, ధ్యానం చేయడం, ధ్యానం చేస్తున్నావు ఎందుకు, ఏం ఉద్దేశం, ప్రేమకు ఆహ్వానం వస్తున్నావు ఏంటి, అది ఉద్దేశం ఏంటి, దేనికోసం వస్తున్నావు, ఏదో వచ్చి కూర్చుని వెళ్తున్నాము నీ ఉద్దేశం. ఆ జ్ఞానాన్ని తీసుకుని నేను అద్భుతంగా ఎదుగుతూ నా జీవితాన్ని నేను అద్భుతంగా జీవించడానికి వేడుక చేసుకుంటూ ప్రేమలో ఆనందంలో శాంతిగా నేను జీవించాలి అన్న ఉద్దేశం. ప్రతి పనికి ఒక ఉద్దేశం ఉండాలి మాస్టర్స్. ఉద్దేశపూర్వకంగా ప్రతి క్షణాన్ని ఆశీర్వదిస్తూ, నువ్వు ఇంతలా ఉన్నప్పుడు ప్రతి క్షణంలో నువ్వు ఉన్నావంటే ఒక దైవంగా ఉంటావు. దైవంగా ఉన్నప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరిని చూసినా వాళ్ళని ఆశీర్వదిస్తా. వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతుంటే, వాళ్ళ జీవితంలో ఏదైనా పడుతుంటే వాళ్ళని నీ లోపల ప్రేమతత్వంలోంచి నువ్వు కనెక్ట్ అవుతూ ఒక్క ఆలోచన, వాళ్ళు అద్భుతంగా ఈ ఛాలెంజ్ని దాటి వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు చేస్తాం కదా మాస్టర్స్. సో అదే ఆశీర్వాదం. వాళ్ళని నిత్యం కూడా ఆశీర్వదిస్తూ ప్రకృతిని ఆశీర్వదించవచ్చు, ఎవరినైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆశీర్వదించవచ్చు. ఆశీర్వదించడం అంటే ఇది కూడా భౌతికంగా మనకి తెలిసింది కదా, కాళ్ళ మీద పడితేనా తలంచి దండం పెడితే ఇలా అన్నాం, అది 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 లోపల ఉంటేనే అది బయట వస్తుంది. భౌతికమైన చర్య ఆశీర్వాదం గురించి చెప్పట్లేదు. నీ మనసు తెరుచుకుని ఉన్నప్పుడు ఆ హృదయంలోంచి ఇప్పుడు ఎవరిదైనా ఒక పుట్టినరోజు, ఎవరిదైనా ఒక ఏదైనా రోజు, లేకపోతే ఎవరైనా దేనికైనా చంపు, వాళ్ళు అద్భుతంగా వాళ్ళు జీవిస్తున్నారని, వాళ్ళు ప్రేమతత్వంలో ఉన్నారని మనం ఆ క్షణంలో వాళ్ళని మనం ఒక దివ్య స్థితిలో ఉండి, అంటే ప్రేమ స్థితిలో ఉండి వాళ్ళని ఆశీర్వదించినప్పుడు ఆ శక్తి పనిచేస్తుంది మాస్టర్స్. అందుకే కదా మనం పుట్టినరోజులప్పుడైనా దేనప్పుడైనా ఆశీర్వదించేది చేసేది. అందుకని మనం ఆ పూర్తి హృదయం తెరుచుకున్న హృదయంతో ఆ నిండైన ప్రేమతత్వంలోంచి మనం ఒక్క ఆలోచన వారి పట్ల ఎవరి పట్ల చేసిన అది వారికి పనిచేసి తీరుతుంది. ఆ ఎనర్జీ వాళ్ళకి అందుతుంది. అది ప్రతి క్షణాన్ని ఆశీర్వదించి ప్రతి క్షణంలో కూడా ఉండాలి ఆశీర్వాదం. నువ్వు దేన్ని చూసినా సరే మూలాన్ని మరింతగా స్వీకరించడం కోసం తగినంత ఖాళీని ఏర్పరచడానికి. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ మూల చైతన్యం నుంచి వస్తున్నటువంటి ఆ శక్తి క్షేత్రం నుంచి వస్తున్నటువంటి ఆ మహాశూన్యం నుంచి, ఆ మహాశూన్యం కూడా నీలోనే ఉంది మాస్టర్స్. దానికి కనెక్ట్ అవ్వాలంటే మన మనసు ఎప్పుడూ నిర్మలంగా నిశ్చలంగా ఉండాలి. నిర్మలం నిశ్చలం ఎప్పుడయ్యేది మనకి, మన సంస్కారాలన్నీ తొలగిపోయినప్పుడు, అంటే మనకి అవగాహనలన్నీ ఆ స్వీకృతి జరిగినప్పుడు, అప్పుడే మన మనసు ఖాళీ అయిపోతూ ఉంటుంది. ఆ ఖాళీలో ఆ మూల చైతన్యం యొక్క ఎనర్జీ నింపబడుతుంది. ఆల్రెడీ నిండుగా ఉన్న చోట నేను ఏం తెచ్చి వేయగలుగుతాను మాస్టర్స్. ఈ రూమ్ అంతా మొత్తం నింపేశాను అనుకోండి, నా ఫోన్ అంతా గ్యాలరీ అంతా నిండిపోయింది అనుకోండి, ఇప్పుడు చక్కగా మిమ్మల్ని ఎవరైనా ఫోటో తీయాలంటే అది యాక్సెప్ట్ చేయదు కదా ఇంకా. సో నా మనసు అంతా కూడా పిచ్చి పిచ్చి ఈ ఆలోచనలు, గతం తాలూకు ఇవన్నీ నిండిపోయి ఉన్నప్పుడు ఇంకా అక్కడ దివ్యశక్తి నిండడానికి ఖాళీ ఏది? సో మనసును ఎప్పుడైతే నువ్వు ఖాళీ చేసుకుంటావో అప్పుడు ఆ ప్రేమతత్వంతో నిండి ఉంటావు. ఎప్పటికప్పుడు దాన్ని స్వీకరిస్తూ ఉంటావు. ఇందాక మనం చేసుకున్నాం కదా,
ఆ హృదయం లోపలికి వెళ్ళిపోయి ఆ శూన్యంలోంచి అక్కడ ఆ లోపల మూలంలోకి ఒక్క ఆలోచన చేసిన మాస్టర్స్ చాలు. లేదా విజువలైజ్ అయినా చేసుకోండి. నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను అని ఎవరికైనా అనిపిస్తే గనక ఆ హృదయంతో కనెక్ట్ అవుతూ నేను ఆ మూలానికి కనెక్ట్ అయి ఉన్నాను అని దృఢంగా నిశ్చయంగా ఎంపిక చేసుకుని ఉండండి. బాబాజీ చెప్పారు కదా, అదే విధంగా దేనికైనా అదే సూత్రం మాస్టర్స్. అది ఎప్పుడైతే చేసుకుని అలా కూర్చుంటారో నమ్మి విశ్వాసంతో కరెక్ట్ అదే అవుతుంది. లేదా విజిలేట్ చేసుకోండి. ఆ లోపల ఉన్నటువంటి ఆ మూలానికి, ఆ కేంద్రంలోకి నేను అక్కడ కనెక్ట్ అయి ఉన్నాను, అక్కడి నుంచి వస్తున్నటువంటి శక్తి తరంగాలతో అన్న ఆలోచన చేసి దృఢంగా నిశ్చయించుకుని కూర్చోవడం, విజిలేట్ చేసుకోవడం, ఊహించడం. అప్పుడు ఆ స్వీకరించడం కోసం ముందు మనం ఇవన్నింటినీ ఖాళీ చేసేసుకోవడం. ఖాళీ ఎలా చేసుకుంటాం? మనం జ్ఞానం యొక్క అవగాహనతో ఈ సంస్కారాలన్నింటినీ ఒక్కోటి తొలగించుకోవడం ద్వారా అవే విడిపడిపోతాయి మాస్టర్స్. అవే విడిపడిపోతాయి. వాటిని సమర్పణ ఎందుకు చేయలేకపోతున్నాం? అంగీకరించకపోవడం. మన జీవితం ఎలా ఉందో దాన్ని అలా అంగీకరించకపోవడం. అంగీకరించి ఆ అనుభవాన్ని పూర్తిగా అనుభూతి పొందేసి ఇది ఇంకా నాకు చాలు అని అనుకుంటే అదే సమర్పణ. అది ఎలా అయిపోతుందో నీకు తెలియదు. నెమ్మదిగా అది జరిగిపోతుంది. జరిగిపోయినప్పుడు నీకు ఇంక ఇక్కడ ఏ మనోభావాలు భావోద్వేగాలు లేవు ఇంకా కదా. ఇప్పుడు నేను కిరణ్మయి మేడం పట్ల, భాగ్యం మేడం పట్ల గతంలో ఏవో మా మధ్యన జరిగిన కొన్ని సంఘటనల వల్ల నేను దాన్నే ఎమోషన్ పెంచేసుకుని అసలు ఇలా అన్నారు, అలా అన్నారు, లేకపోతే ఇలాగ అసలు అర్థం చేసుకోలేదు, అలా మాట్లాడారు, ఇలా ఉన్నారు అని జడ్జి చేస్తూ అంత అహంకారంతో ఏదో ఒకటి నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను బాధ పెట్టారు. ఒక సంఘటన జరిగింది, దాన్ని ఇంకా నేను రోజు రోజు పెంచి పోషించుకుంటూ ఉంటే ఇంక ఇక్కడ మనసు ఖాళీ ఎక్కడ ఉంది? ఇంకెప్పుడు చూసినా భాగ్యం మేడమే ఉంటుంది నా మనసు. ఇలా ఒక్కళ్ళేనా నా జీవితంలో ఎంతమంది ఉండిపోతున్నారు? ఇది కూడా మనం గతంలో చెప్పుకున్నాం. అంటే మనం శక్తి చైతన్యం అక్కడ స్ట్రక్అప్ అయిపోతుంది, అక్కడ మనం బంధించేసి ఉంచుతున్నాం. సో అవి ఎప్పుడైతే అవగాహనలతో ప్లస్ ఎంపిక కూడా చేసుకోవాలి మాస్టర్స్. వీటన్నింటి నుంచి నేను విడివడిపోవాలనుకుంటున్నాను అని చెప్పి మన లోపల ఉన్న చైతన్యానికి చెప్పాలి. చెబితే అప్పుడు జరుగుతాయి. అసలు స్వీకరణ అసలు ఏం జరగాలో ఆ లోపల నుంచి ఆత్మలోతుల నుంచి వస్తుంది మనకు అప్పుడు ఆ సమర్పణ భావం అవన్నీ కూడా పూర్తిగా అనుభూతి చెందడం, అంగీకరించడం అప్పుడు జరుగుతుంది అనమాట. ఆ అలా స్పేస్ ఇవ్వాలి కదా. అక్కడ ఖాళీ ఉంటే కదా. నేను ఇప్పుడు ఇంకే చెత్త అంతా పేర్ చేశాను, మళ్ళీ మంచి మంచి ఐటమ్స్ వచ్చాయి టేబుల్ మీద పెట్టాలంటే ఇదంతా ఖాళీ చెయ్యాలి కదా. నాకు అవసరం లేని ఇవన్నీ అనుకుందాం. అవసరం లేని వాటన్నింటినీ అలా పేర్చించుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటికైనా పనికొస్తుందేమో అది ఇది అని. ఒకసారి చూస్తే అది నిజానికి ఇప్పుడు నాకు అవసరం లేదు. గతంలో అవసరం అయ్యేది, ఇప్పుడు అవసరం లేదు అని అనిపించినప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ క్లియర్ చేస్తాం, అప్పుడు స్పేస్ వస్తుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. మీ అందరికీ నిజానికి తెలిసి ఎవరైనా కొత్త వారు ఉన్నారేమో అని ఇంకా అర్థం కావడం కోసం చెప్పుకోవడం అనమాట. ఇప్పుడు నేనే ఉన్నాను. మొన్న 3 రోజుల క్రితం నా ఫోను మొన్నను ఖాళీగా ఉన్నాను, ఫోన్ ఓపెన్ చేశాను, గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేశాను. చాలా ఫొటోస్ ఉన్నాయి. అంటే కొన్ని నేను అంటే నాకు జనరల్గా ఫ్యామిలీ ఫొటోస్, నా ఫొటోస్ ఇవేం పెద్దగా ఉండవు. నాకు అన్ని స్పిరిచువల్, ప్రకృతి, అవి కూడా ప్రకృతిలోకి నేను వెళ్ళినప్పుడు ఎక్కువ ఫోటోలు నా ఫోన్లో ఉండవు. కానీ స్పేస్ నిండిపోయింది. చూస్తే ఏంటంటే ఈ స్పిరిచువల్ తో కొన్ని ఫొటోస్ గూగుల్లో ఎప్పుడైనా దొరికినప్పుడు వాటిని షార్ట్స్ తీసి ఉంచుతాను అనమాట. ఎందుకంటే ఏదైనా జ్ఞానం అందించే ఒక అద్భుతమైన ఒక పాయింట్ లోపల నాకు కలిగినప్పుడు ఒక భావం కలుగుతూ ఉంటుంది. ఇలా జ్ఞానం తీసుకుంటే ఇవన్నీ చెప్పుకుని ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఆ దివ్యత్వానికి కనెక్ట్ అయినప్పుడు, ఆ దివ్య మనసానికి కనెక్ట్ అయినప్పుడు, ఆ హయ్యర్ మైండ్కి కనెక్ట్ అయినప్పుడు ఒక అద్భుతమైన ఆలోచనగా, ఒక మాటగా, ఒక నాలోంచి ఒక అనుభూతిగా వస్తుంది. అది ఆ ఫొటోస్ మీద ఒక అదే చేసి పోస్టర్స్ లో చేస్తూ ఉంటాను. దానికోసం ఎక్కువ ఫొటోస్ ఏదైనా ఒక పిక్చర్ చూడగానే పిక్చర్ తర్వాత ఉపయోగపడుతున్నప్పుడు ఆ పిక్చర్స్ అన్ని స్టోర్ చేసి ఉంచాను. నిన్న చూసినప్పుడు చాలా పిక్చర్స్ అవి అప్పుడు అవసరం, నాకు అప్పుడు అవసరమే. కానీ ఇప్పుడు నేను తీసేయాలా మానాలా, చాలా వరకు తీసాను, సడన్ గా ఆగాను. తీసేయాలా మానాలా అని ఒక క్షణం అలా గమనించాను. అప్పుడు నాకు లోపల నుంచి అనిపించింది అనమాట, అవి అప్పుడు అవసరం, ఇప్పుడు అవసరం లేదు. వెంటనే చక్కచక్క డిలీట్ కొట్టేశాను.
ఇప్పుడు స్పేస్ మిగిలింది కదా. ఇప్పుడు అవే పిక్చర్స్ ఇంకా సరికొత్తవి ఏవో నాకు కనెక్ట్ అవుతాయేమో, అవి డౌన్లోడ్ చేసుకుంటాను కదా, అవకాశం ఉంటుంది కదా. అప్పటి నుంచి ఇంకా నాకు పనికొస్తాయేమో కొన్ని కొన్ని కొటేషన్స్ ఇప్పుడు చూస్తే అవి 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఆ స్థితిలో నాకు ఎరుకు వచ్చేసింది. నేను అవి ఎందుకు పెట్టుకున్నాను అప్పుడు, అవి చూస్తూ చదువుతూ ఉంటే కోసం అని అది పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు నాకు ఆ ఎరుక స్థితి నాకు ఇప్పుడు అప్పుడు అవసరం, కానీ ఇంకా నాకు ఇప్పుడు ఇది అవసరం లేదు, సరికొత్తది ఏదో మళ్ళీ నాకు రావాల్సింది ఉంది అని నాకు స్పష్టంగా తెలిసాక చాలా వరకు డిలీట్ కొట్టేసాను. ఇప్పుడు స్పేస్ వచ్చింది, ఇప్పుడు సరికొత్తుంది. ఇప్పుడు మన మనసులో మనం ఎప్పుడు చూసినా గతంతో ఉంటే ఈ వర్తమాన క్షణంలో ఆ ప్రజ్ఞ ఎంతో ఉంది మాస్టర్స్, మనలోనే ఎంతో జ్ఞానం ఉంది. అదంతా మనకి ఎందుకు అందడం లేదు? ఇవన్నీ పేజ్ చేసి ఉంచుకున్నాం కాబట్టి మనం ఆ మూలం నుంచి ప్రజ్ఞ ప్రేమ అంతా దివ్య మానసం నుంచి నిత్యం అది ప్రసరింపబడతానే ఉంది. కానీ మన దగ్గర మన లోపల స్పేస్ లేదు, మన మనస్సులో స్పేస్ లేదు, మన మనస్సుని దివ్యత్వంతో నింపుకునేందుకు స్పేస్ లేదు మనకి. సో మరింత స్వీకరించడం కోసం తగినంత ఖాళీని ఏర్పరచాలంటే ఏం చేయాలి? కల్మషాలను కడిగేయడం కోసం ప్రేమ యొక్క పవిత్రమైన ఫౌంటైన్ అనుమతించాలి. ఏదైనా అసలు అద్భుతం. ఇంకా మనం ఇందాక చేసింది ఏంటి మాస్టర్స్? ప్రేమకు ఆహ్వానం. ఇదేనా కిరణ్మయ్య మేడం? ఎవరు కూడా మీరు చూసినంత వరకు అసలు ఈ ప్రేమకు ఆహ్వానాన్ని చదివిన వాళ్ళు ఎవరు ప్రేమకు ఆహ్వానం ఏంటో చాలా మంది గ్రహించలేదు. అసలు ఏ ప్రేమకి ఏంటి ఆహ్వానం పలకాలి, ఎక్కడో పలకాలి, అసలు అటువైపు ధ్యాసే పెట్టలేదు. నేను కొంతమందిని గమనించాల్సిన అవసరం పడింది నాకు. అంటే మేబీ బాబాజీ నాకు ఆ విషయాన్ని నేర్పించాలనుకున్నారేమో. నువ్వు తెలుసుకో, నీకు అందించబడుతున్న దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో కూడా నేను ఇంకా తెలుసుకోలేకపోతున్నాను. అంత అందించబడుతుంది, బాబాజీ అంత అందిస్తున్నారు, కానీ దాని ప్రాముఖ్యత నాకు తెలిసేది ఎప్పుడు? ఇది ఎంత ప్రత్యేకమైనది అని తెలియాలంటే ప్రత్యేకత లేనిది ఏదో ఇక్కడ పెడితేనే కదా. ఇది ఒకటి, రెండోది ఉంటేనే ఇది ప్రత్యేకమైంది, ఇది ప్రత్యేకం లేనిది అని తెలుస్తుంది. ఒకటి ఉంటేనే రెండో దాని విలువ తెలుస్తుంది కదా. నిజంగా నాకు జరిగేది మాస్టర్స్ ఇవన్నీ ఇలా. బాబాజీ నేను ఆ ప్రత్యేకతని నేను ఇంకా గుర్తించకపోవడం వల్ల నాకు తెలిసేందుకు చేశారు అన్నది నాకు తర్వాత అర్థమైంది అనమాట. కొంతమందితో ప్రేమకాహ్వానంతో జర్నీ చేస్తున్న వాళ్ళందరితో కలిసినప్పుడు అన్ని రోజులు చూశాను. ఎవరి దగ్గర నుంచి కూడా అసలు ప్రేమకు ఆహ్వానం అంటే ఏంటో అసలు తెలుసుకున్నారా అని గమనిస్తూ ఉండేదాన్ని. ఎవరి దగ్గర అది నాకు కనబడలేదు నాకు. అందుకే నేను ఇప్పుడు మామూలుగా కిరణ్మయ్య మేడం ఎందుకు పిలిచానంటే ఆవిడ జనరల్గా ఆవిడ ప్రేమకాహ్వానంతో ఈ సెషన్స్తో రాకముందు కూడా ఆవిడ చదివారు. అలాగే ఆ బుక్తో ఆవిడతో పాటు ఆ రీడర్స్ కానీ వాళ్ళతో కానీ కొంతమందితో ఆవిడ జర్నీ చేశారు కాబట్టి ఈ అవగాహన ఎక్కడైనా కలిగిందా, చూసారా మీరు అని అందుకు అడిగాను. ఆ ప్రేమకు ఆహ్వానం పలకడం, ఏ ప్రేమకి? ఆ మహాశూన్యం నుంచి మొట్టమొదట వెలువడిన ఆ శక్తి ప్రకంపనలు. ఇక్కడ ఇప్పుడు వచ్చేకి అన్నిటితోటి కలిసిపోయింది మనకంతా కూడా. మన ధ్యాస అంతా అక్కడెక్కడెక్కడెక్కడెక్కడ ముక్క చెక్కలు అయిపోయింది. చైతన్యం సంపూర్ణంగా లేదు. చైతన్యం ముక్క చెక్కలు అక్కడెక్కడ. ఇప్పుడు ఆ ముక్క చెక్కలు అన్నీ రావాలంటే నీ స్పృహ ఇది జరగాలన్నా కూడా మళ్ళీ ఆ ప్రేమకు ఆహ్వానం పలకాలి. 90 రోజులు మనం చేసుకోవడానికి బాబాజీయే ఆశీర్వాదం ఇచ్చారు మనకి. మనం మెడిటేషన్ 90 రోజులు మార్నింగ్ చేసుకునే వాళ్ళం కదా. అక్కడ జరిగింది ఇదే. ఆ ప్రేమకి ఆహ్వానం పలకాలి. మన అన్ని తలాలలో ఆ శక్తిని మనం నింపుకుంటూ శరణాగతి అయిపోయి దాన్ని నింపుకున్నప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా లయమైపోతాయి. నెమ్మదిగా నువ్వు పెట్టుకున్నటువంటి సంస్కారాలన్నీ కూడా కరిగిపోతాయి. నువ్వు చేస్తూ ఉండాలి, నువ్వు కూడా నీ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎలా? ఇప్పుడు మనకి సాక్షి జ్ఞానం తీసుకుంటున్నాము. మనం గుర్తించే సాక్షిగా ఉండి నీ లోపల ఏది అడ్డుపడుతుంది, ఏ సంస్కారం ఇంకా మిగిలిపోయింది, భాగ్య మేడం పట్ల ఇంకా ఎంతకాలం నుంచి నాకు మిగిలిపోయింది, దీపికా మేడం పట్ల ఎన్నెన్ని నాకు ఏర్పడిపోయాయి, వాటితో నేను ఇంకా ఎంతకాలం ఉండిపోయాను, ఏంటి దాని సంగతి ఏంటి, అది ఎలా వచ్చింది, దాని మూలం ఏంటి, దాన్ని ఎలా తీసేయాలి, నాకు అవగాహన. ఇది నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే ఆ ప్రేమకి ఆహ్వానం పలికినప్పుడు అది శక్తివంతమైనటువంటిది. ఆ శక్తి ఎప్పుడు కూడా హయ్యర్ ఎనర్జీది. నాకు ఇందాక మెడిటేషన్ చేస్తున్నప్పుడు కూడా ఆ పదాలు కూడా వచ్చాయి, కానీ నేను ఓపెన్ గా చెప్పలేదు ఇంకా అక్కడ.
అది తనలో మిళితం చేసేసుకుంటుంది. మనం ఆ కనెక్టే మీరు ఊహ అయినా చేయండి మాస్టర్స్ విజయ్. ఇది ఈ రోజే కాదు, మీరు కూర్చున్నప్పుడల్లా చేయాలి. చాలా అద్భుతమైనది. నాకు కూడా దాదాపు ఈ మధ్యనే 2 నెలల క్రితం ఎప్పుడో కూర్చున్నప్పుడు నేను అది ఫీల్ అవ్వగలిగాను లోపల. ఆ కూర్చుంటే ఆ లోపల హృదయం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ అంతా ఏంటో కాసేపటికి అంతా ఖాళీ ఖాళీ ఖాళీ. ఆ లోపల మూలం ఎక్కడికో ఆ సొరంగంలోంచి లోపలికి వెళ్ళిపోయి ఆ కాంతి లోపల మళ్ళీ ఒక 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 పాయింట్ లాగా అక్కడ అలా చూడుస్తూ అక్కడ ఎరుకు పెట్టినప్పుడు అక్కడి నుంచి చుట్టూరా ఇలా తరంగాలు 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 వస్తూ ఆ తరంగాలు చూస్తున్నప్పుడు అవి మీరు ఒకసారి చెరువులో ఒక రాయి వేస్తే ఎలా తరంగాలు వచ్చి చెరువు ఒడ్డును తాకుతాయో ఒడ్డును కూడా వచ్చి తాకుతాయి కదా. చెరువుకు ఒడ్డు ఉంటుంది, మన సముద్రాలు అవి కాదు, చెరువులు, చిన్ని చిన్ని చెరువులు, కాలువలు కూడా కాదు, గుంటల్లో మీరు ఒక చిన్న గుంట ఏదైనా ఉన్నప్పుడు రాయి వేసినా సరే వచ్చి దాని గట్టుకు తాకుతుంది. అలా మన శరీరాన్ని, ఈ శరీరాన్ని గట్టును సైతం, అంటే ఈ కణాలన్నీ కూడా వాటితో నింపబడాలి. మనం ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు అది అద్భుతంగా జరుగుతుంది మాస్టర్స్. కానీ మనకి మనసు డిస్ట్రాక్ట్ అయిపోతుందా? డిస్ట్రాక్ట్ అవ్వకుండా నిశ్చలంగా ఎందుకు ఉండలేకపోతున్నాము? ఎందుకంటే మనసు అంత పటిష్టంగా తయారైపోయింది మనకి విషయాల పట్ల. ఇక్కడ పెట్టలేకపోతున్నాం. ఇక్కడ ఎంతసేపు అయినా అక్కడ కిరణ్ మేడం చూడగలుగుతున్నాం. కానీ ఎంతసేపు అయినా ప్రేమకాహ్వానం విశదీకరణ ఇది అవసరమే, కానీ ఎంతసేపు చేయగలుగుతున్నాం. కానీ కళ్ళు మూసుకుని కూర్చుంటే మాక్సిమం 1 minute 2 minutes మళ్ళీ డిస్ట్రాక్షన్ మళ్ళీ అలా. కానీ మనం చేయగా అవగాహన పెంపొందించుకోగా అన్ని బాబాజీ చెప్పినవన్నీ ప్రేమించడం ప్రేమించడం, శాసించడం ఇవన్నీ చేయగా ఆ నిశ్చలత వస్తుంది. నీ చైతన్యం వైపు నువ్వు పూర్తిగా తిరిగి నీ చైతన్య స్థితిలో, నువ్వు సాక్షిభూత స్థితిలో ఎంతసేపు అయినా అక్కడే ఉండగలగడం. అసలు ఇంక మొత్తానికి మాస్టర్స్ అందరికి, దివ్యాత్మలందరికీ వచ్చింది ఎప్పుడు ఇంక అక్కడే ఉండడం. అది మరి ఎలా వస్తుందంటే ఒక్కొక్కడు మనం ప్రయత్నం చేస్తేనే వస్తుంది. ఇకపై మరి మీరందరూ ఇలాగా ఫ్రైడే నేను ఒక్కసారి నేను చేయించడం అని కాదు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఆ మెడిటేషన్. సో మీరు ఇంట్లో కూడా అది ఒక ఊహతో అయినా చేయండి మాస్టర్స్. ఎప్పటికైనా అక్కడ కనెక్షన్ తెలిసిపోతుంది మీకు. ఒక్కసారి కనెక్షన్ పోను, ఒక రోజు కనెక్ట్ అవ్వలేకపోయినా, ఒక రోజు విజిట్ చేయలేకపోయినా, అంటే ఒక రోజు కాదు ఒక టైంలో కాస్త పక్కకి వెళ్ళి మళ్ళీ కుదురుగా కూర్చుని, మేడం కూడా చెప్తున్నారు, నేను ఎప్పుడు చెప్తా, రాగానే ఫస్ట్ కూర్చోగానే మనం ఎట్టేటో శ్వాస మీద ధ్యాస పెట్టేయడం అవన్నీ చేయకూడదు. మనం నెమ్మదిగా ఈ రిలాక్సేషన్స్ అన్నీ చేసుకోవాలి. లేకపోతే పెట్టలేం. ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. కూర్చుంటాము, ఆలోచనలు నడుస్తూ ఉంటాయి, ఏటో వెళ్ళిపోతా ఉంటాం. ఒక చోట ఫోకస్ నిలవదనమాట. ఒక చోట ఫోకస్ నిలవాలి. అది ప్రాక్టీస్ మనం బయట చేస్తాం. తర్వాత అప్పుడు ఇక్కడ మన లోపల మనం ఫోకస్ చేసి అక్కడే ఉండగలగడం, అది వస్తేనే ఇవన్నీ జరుగుతాయి. ఆ మూలం నుంచి వస్తున్న చైతన్య శక్తిని, ఆ ప్రేమని నింపుకోగలుగుతాం. ఎన్నెన్నో విషయాలు జరిగేదంతా కూడా అక్కడే ఆ మూమెంట్ లోనే జరుగుతాయి. ఈ లోపల ఉన్న ఆ ఖాళీని పూరించడం కోసం ఖాళీ చేసుకోవాలి. ఈ కల్మషాలు అంటే ఏంటి మాస్టర్స్? మనకి ద్వంద్వత్వంలో ఏర్పడినవి అన్నీ కదా. నువ్వు వేరు నేను వేరు అన్నప్పుడే కదా నీ మీద నాకు వచ్చే ప్రతి ఆలోచన, అవగాహన, మనోభావం, మన భావోద్వేగం మన ఇద్దరి మధ్యన జరిగిపోతుంది. అవన్నీ జరిగిపోయి లోపల పెట్టేసుకుని ఉంటున్నాం కదా మాస్టర్స్. మన ఆలోచనల్లో అవన్నీ పెట్టేసుకున్నాం. అలా ఎంతమందితో ఎక్కడెక్కడ పెట్టుకున్నాం, ఇప్పుడు గమనించుకున్నప్పుడే అవి కరిగిపోతాయి. అంటే దాన్ని సూటిగా చూడగలిగినప్పుడు ఈ చైతన్య శక్తితో, అవగాహనతో అవి పూర్తయిపోతాయి. అది కడిగేసుకోవడం అంటే ప్రక్షాళన కావడం అంటారు దీన్ని ఆధ్యాత్మికతలు. నువ్వెంతగా అదంతా ప్రక్షాళన అయిపోతే అంతంత పరిశుద్ధాత్మ చైతన్యంగా ఉన్నప్పుడు దివ్య సామ్రాజ్యంలోకి అడుగు పెడతాము. జీసస్ చెప్పింది అస్మాను చెప్పుకుంటున్నాం మనం. ఎంత పరిశుద్ధ చైతన్యంగా కల్మషం లేకుండా ఉంటావో, కల్మషాలు ఇవన్నీ ఉండడం తప్పు కాదు, అవి మానవ చైతన్యంలో సహజమే. ద్వంద్వత్వంతో జీవించడానికే మనం వచ్చాం. మనం ఇప్పుడు మళ్ళీ అరే నేను ఇంత అహంకారంతో ఉన్నా, అలా ఉన్న వీళ్ళ పట్ల ఇలా ఉన్నా, వాళ్ళ పట్ల ఇలా ఉన్నా మళ్ళీ కుంగిపోకూడదు. అవన్నీ ద్వంద్వత్వ అనుభవాల కోసం జరిగి ఏర్పడినాయి మనలో. ఇప్పుడు వాటి నుంచే ఏకత్వంలోకి వెళ్ళాలి. బురదలోంచే కమలం లాగా. కమలానికి ఆధారం బురదే మాస్టర్. నువ్వు మంచినీటిలో వేస్తే ఏమి రాదు, బురదలోంచి ఎదుగుతుంది అది. కానీ ఎదిగాక బురదలోంచి ఎదిగినప్పటికీ బురద దానికి అంటదు. అంటకుండా ఎంత అద్భుతంగా వికసించి
ఎంత అసలు కమలం అంటేనే వికాసం ఇంకా. సో అంటే ఇప్పుడు మనం ద్వంద్వత్వం నుంచి అహంకారం ద్వంద్వత్వం నుంచి ద్వంద్వత్వంలోకి వచ్చేసామంటే దైవం వేరు నేను వేరు అన్న దాంట్లోకి వచ్చేసాం. నువ్వే అంత అన్నది ఏకత్వం, నువ్వే అంతటిగా ఉండడం ఏకత్వం. ఇప్పుడు ఈ ద్వంద్వత్వం నుంచి మళ్ళీ ఏకత్వానికి వెళ్ళే ప్రయాణం ఎవరికైనా ఏ ఆత్మకైనా ద్వంద్వత్వంలోకి వచ్చి ద్వంద్వత్వాన్ని తెలుసుకుని ద్వంద్వత్వాన్ని అనుభవించి ప్రతిదాన్ని మనం ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పుకుంటే అహంకారం అహంకారం అని వాడతారు కదా అందరూ. అవన్నీ కూడా అనుభవించి దాన్ని దాటగలుగుతాం. అనుభవిస్తేనే దాటగలుగుతాం దేన్నైనా. పూర్తిగా అనుభవించి దాని నుంచి దాటేయగలుగుతాం. పూర్తిగా ద్వంద్వత్వాన్ని అనుభవించిన తర్వాతే మనం ఈ జన్మ తీసుకున్నాం మాస్టర్స్. ఈ జన్మలో ఇంకా అనుభవించిన తాలూకు వాసనలు కొద్దిగా ఉన్నాయి కాబట్టి అవి కూడా పూర్తిగా ప్రక్షాళన అయిపోయి కల్మషం లేకుండా పరిశుద్ధాత్మ చైతన్యంగా ఉన్నప్పుడు అప్పుడు మనం మన డివినిటీలోకి 4th నుంచి హయ్యర్ లెవెల్కి మనం ఎదుగుతాం అనమాట. ఉన్నదంతా డివినిటీ అంటే నువ్వే అంతా అయి ఉన్నావు. నీ చైతన్యం విస్తరించిపోతుంది కదా, అన్నిటిలోనూ నిన్నే నువ్వే. ప్రతిదాన్ని నువ్వు అనుభూతి చెందడమే నువ్వని అర్థం అక్కడ. అది జరుగుతూ ఉంటుంది. అలా చేయడం కోసం ప్రేమ యొక్క పవిత్రమైన ఫౌంటైన్ ని అనుమతించండి. ప్రేమ యొక్క ఇంకా ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే మాస్టర్స్. మెడిటేషన్ లో మనం చేసుకున్నది ఇందాక నుంచి చెప్తున్నది. ఆ లోపల ఉన్నటువంటి మనం అంతా 1000 అధ్యాయం విన్నాము. మనకి బయట కూడా క్వాంటమ్ ఫీల్డ్ మహాశూన్యం నుంచి వచ్చినటువంటి ఆ శూన్యాకాశం ఏదైతే ఉందో అది శక్తి క్షేత్రం. అది దాని నుంచే అంత సృష్టి అంతా వస్తుంది. మనం వచ్చింది దాని నుంచే. నీలో ఉన్నది ఆ శక్తి క్షేత్రమే, ఆ క్వాంటమ్ ఫీల్డే. ఇంకా సృష్టిలోకి రాకుండా క్వాంటమ్ ఫీల్డ్ అనంతంగా ఉంది. సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఆ శక్తి క్షేత్రానికి నువ్వు ఎందుకు కనెక్ట్ అవ్వలేకపోతున్నావు? ఆ శూన్యానికి నీలో 99.99% శూన్యమే ఉంది. నిజానికి ఇన్ని శరీరాలుగా ఏర్పడినప్పటికీ లోపలికి వెళ్ళిపోతే ఎన్ని దాటి వెళ్ళిపోతే అదే మన హృదయంలో లోపలికి వెళ్ళిపోవడం అంటే ఆ మూలానికి వెళ్ళిపోవడము అంటే అదే ఆ శక్తి క్షేత్రానికి. అది ప్రేమ శక్తి క్షేత్రం అని 1006 అధ్యాయంలో తెలుసుకున్నాం మనం. అక్కడి నుంచి వస్తున్న తరంగాలు సున్నితంగా ఉంటాయి మాస్టర్స్. అక్కడే చెప్పుకున్నాం, అది 1006 అధ్యాయంలో 100 సార్లు చెప్పుకున్నాము. ఆ సున్నితమైన తరంగాలు ప్రిమాడియల్ లవ్, ప్రిమాడియల్ జాయ్ అని చెప్పేసి ఆ శక్తి తరంగాలకు మనం కనెక్ట్ అయినప్పుడు వాటిని స్వీకరించడం. ప్రేమ శక్తి క్షేత్రం నుంచి వస్తున్న తరంగాలు ఆ ప్రేమకు ఆహ్వానం. ఇదే మాస్టర్స్, ఇదే ప్రేమకు ఆహ్వానం. మనం ఎంత చెప్పుకున్నా ఈ అడ్డుగోడలుంటూ తొలగడానికి ఎరుక రావడానికి ఇయే. కానీ నువ్వు కూర్చుని ఎప్పుడూ నింపబడతానే ఉండాలి. మళ్ళీ 90 రోజుల మెడిటేషన్ గుర్తు తెచ్చుకోండి మాస్టర్స్. దానికి కనెక్ట్ అవుతూ మనం ఆ ప్రేమ తరంగాలను నింపుకుంటూ మన ఈ శరీరంలోని కణకణంలోకి కూడా నింపుకుంటూ అది ఎలా రావాలి, నువ్వు ఎంతగా కనెక్ట్ అయిపోయి ఎంతగా సరెండర్ అయిపోతే అదొక ఫౌంటైన్ లాగా. ఇప్పుడు అర్థమవుతుందా మాస్టర్స్ మీకు? ఇలా రావడం కాదు, ఇలా రావడం గురించి మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం? ఇలా రావడం అని నేర్చుకున్నాము. కానీ ఉన్నదంతా ఇక్కడ ఉంది మాస్టర్స్, ఇక్కడ ఉంది. అదే నాకు ఒక 2 నెలల క్రితం దాదాపు ఈ మధ్యనే అనమాట ఒక రోజు కూర్చున్నప్పుడు ఎంత క్లియర్గా తెలిసింది. ఇందాక మనం శ్వాసని గమనించడం కూడా మీకు అదే తెలుస్తుంది మాస్టర్స్. ఇందాక మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు కూడా లోపల నుంచి బయటికి రావడం, బయట నుంచి లోపలికి రావడం కాదు, మీ లోపలే ఉంది. అది ఫౌంటైన్. ఫౌంటైన్ అంటే ఏంటి మాస్టర్స్? ఇక్కడ బాబాజీ ఫౌంటైన్ అనే పదం ఎందుకు వాడారు? ఫౌంటైన్ ఎలా వస్తుంది? ఫౌంటైన్ వేరు, జలపాతం వేరు. జలపాతాలు ఉన్నాయి, నీ లోపల ఉంది, బయట అంతా ఉంది. అసలు నీ లోపల ఉన్న ఖాళీ స్థానానికి వెళ్ళి నువ్వు అక్కడ ఉన్నప్పుడు శ్వాస కూడా మాస్టర్స్ మీరు గమనించారా? ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాడు. శ్వాస మీకు ఇక్కడి నుంచి వెళ్ళక తర్వాత గమనించే లోపల నుంచి శ్వాస వస్తూ ఉంటుంది, లోపల నుంచి శ్వాస తెలుస్తూ ఉంటుంది. గమనించే స్థిరంగా ఉండి గమనించగలగాలి. అవును, ఇందాక మనం మెడిటేషన్ చేసినప్పుడు కూడా లోపల నుంచి వస్తుంది ఫౌంటైన్. ఎప్పుడు మనం బయట ఫౌంటైన్ చూసాం కదా, కింద నుంచి పైకి అవుతుంది. అది ఎప్పుడు కింద నుంచి పైకి అవుతుంది. సో ఇక్కడ ఫౌంటైన్ అన్నారంటే ఆ మూలాధార శక్తి కూడా
అలా ఒక ఫౌంటైన్ లో చిమ్మాలి, కింద నుంచి ఇలా ఫౌంటైన్ లో ఆ హృదయంలోంచి ఆ మూల స్థానం లోపల, హృదయం లోపల ఉన్నటువంటి ఆ మూల స్థానానికి కనెక్ట్ అయినప్పుడు కూడా ఇలా వస్తుంది. ఈ ఫౌంటైన్ లో వచ్చేది మూలంలో ఉన్నటువంటి, మూలాధారాలో ఉన్నటువంటి శక్తి, అదే కుండలిని శక్తి. అది కూడా అప్పుడు రేజ్ అవుతుంది మాస్టర్స్. అది ఫౌంటైన్ లాగా అనుమతించండి. అది ఎప్పుడైతే ఫౌంటైన్ లా మనకు ఆ లోపలిది ఇదవుతుందో, మన లోపల ఉన్నదంతా కరిగించేసుకుంటూ వెళ్ళిపోతుంది మాస్టర్స్. మీరు అందరూ వినే ఉంటారు కదా కుండలిని శక్తి గురించి, ఏవో ఒకటో రెండో నేనంటే ఎక్కువ వినలేదు, కొంచెం విన్నాను కొద్దిగానే. కానీ అందరికీ కుండలిని శక్తి అంటే ఏంటో తెలుసు కదా మాస్టర్స్. కుండలిని శక్తి ఎవరికైతే రేజ్ అయ్యి ఆ ఒక్కొక్క శక్తి క్షేత్రాన్ని అది మొత్తం క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని విన్నారు కదా మీరు. అప్పుడు మన లోపల ఉన్నటువంటి మన లోపల ఉన్నటువంటి ఆ ఇక్కడ బాబాజీ చెప్పినట్టుగా కల్మషాలన్నీ కడిగేసేది ఆ శక్తి. కుండలిని శక్తి రేజ్ అయిన వారికి అది ఎప్పుడు నిత్యం కొంచెంగా రేజ్ అవుతుంది. అది ఎలా చేసుకుంటూ వెళ్ళాలో చేసుకుంటూ వెళ్తుంది, సహజంగా జరుగుతుంది కుండలిని ప్రక్రియ అనేది. కొంతమంది ప్రక్రియలు చేసి చేయడం కూడా జరిగింది, మనం ఇప్పుడు అదంతా చెప్పుకోవట్లే. కానీ ఇక్కడ ఫౌంటైన్ అని ఎందుకు వాడారు అన్న దాని గురించి బాబాజీ ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న దాని గురించి, దాన్ని అనుమతించమంటున్నారు. ఆ కుండలిని శక్తి నీలో జాగృతం కావడానికి నువ్వు అనుమతించు అంటున్నారు. క్రియాయోగాలు చేసినప్పుడు కూడా ఆ కుండలిని శక్తి రేజ్ అవుతుందని నాకు తెలిసినంత కొంచెం అది నాకు నా ఆలోచనకు అందిన విషయాన్ని మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను మాస్టర్. సో చెప్తే ఇంకేమంటున్నారు, ఊగిసలాట వద్దు. ఊగుతూ ఉండేది ఏంటి మాస్టర్స్? మనసు ఎప్పుడు ఊగిసలాడుతూ ఉంటుంది, వర్తమాన క్షణంలో ఉండదు కదా. వర్తమాన క్షణంలో ఉండకుండా మనసు ఎప్పుడు గతంలోకి భవిష్యత్తులోకి ఊగుతూ ఉంటుంది. ఊగిసలాట వద్దు. మనసు ఎప్పుడు నిర్మలంగా నిశ్చలంగా. నిర్మలం అయ్యేది ఎప్పుడు మాస్టర్స్? ఈ సంస్కారాలు, మనలో ఉన్న భావోద్వేగాలు ఇవన్నీ కరిగిపోవడమే. అవన్నీ మనలో అంటున్నాం. మనలో అంటే ఎక్కడన్నా అవన్నీ కలిపితేనే మనసు అయ్యింది. మనసు అంటే దానికి ఒక రూపం అది ఏం లేదు. మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలే మనసు. దాంతో రేగుతున్న ఆ భావనలు, ఆ ఆలోచనలు, ఆ భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి అంటున్నది, ఒక మైండ్ గా తయారైపోయింది కదా. సో అది ఆ మనసులోంచి ఈ కడిగేసుకున్నప్పుడు కర్మశాలన్నీ కడిగేసి ఆ ఆ మూలం నుంచి వస్తున్నటువంటి ఆ శక్తిని మనం ఖాళీ ఇచ్చేసి ఆ శక్తిని నింపుకున్నప్పుడు వర్తమాన క్షణంలో ఉండే స్థితులు మనకు పెరిగిపోతూ ఉంటాయి మాస్టర్. ఇంకా మనసులో ఊగిసలాట వద్దు. మానవుడి యొక్క అద్భుతాల ద్వారా ఆశ్చర్యం పొందండి మరియు నవ్వండి, చిరునవ్వు మరియు ఆనందం. వర్తమానం అంటే అదే. ఆల్రెడీ ఇప్పుడే అంతకుముందు అమ్మది విషయం చెప్పుకున్నాము. ఒక చిరునవ్వు నవ్వడం ఎప్పుడు వస్తుంది మాస్టర్స్? ఇవన్నీ కూడా మన లోపల ఉన్న శక్తి జాగృతమైనప్పుడే, మన లోపల ఉన్న ప్రేమ చైతన్యంతో మనం కనెక్ట్ అయ్యి ఆ ప్రేమ చైతన్యంతో నిండినప్పుడే తప్ప ఇదేదో ఒక పనిలాగా, ఒక హోంవర్క్ లాగా కనిపించడం అయితే వచ్చేది కదా. హృదయంలోంచి రావాలి. హృదయంలోంచి ఆ తరంగం వచ్చినప్పుడు ఇక్కడ చిరునవ్వు వస్తుంది. చూడండి, శ్రీకృష్ణుడు ఎప్పుడు ప్రేమ తత్వంతో నిండిపోయి ఎప్పుడు చిరునవ్వే. ఇంకా మనకి ఆ సీరియల్ ఉంటుంది కదా, రాధాకృష్ణ సీరియల్, అతను ఫేసే అంత అద్భుతంగా ఉంటుంది. నిజంగా శ్రీకృష్ణుడు ఇలాగే ఉంటాడా? అంత అందంగా, అసలు ఆ కళ్ళే నవ్వు కళ్ళు, ఆ పెదాలే నవ్వు. ఇంకా అలాంటి ఆ మొహంతో అతను నవ్వితే ఇంకెలా ఉంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా. సో అది బాబాజీ ఏం చెప్తున్నారు, మానవుడి యొక్క అద్భుతాల ద్వారా. మానవుడి యొక్క అద్భుతాలు అంటే ఏంటి మాస్టర్స్? మళ్ళీ సేమ్ మాటే మళ్ళీ వేరేగా చెప్తున్నారు. మానవుడి యొక్క అద్భుతాలు అంటే మానవుడిలో ఉన్న దివ్యత్వమే మానవుడి యొక్క అద్భుతం. మనం ఏమనుకుంటున్నాం, మానవుడిగా నేను కేవలం మానవుడిని, ఇంతే పరిమితి ఉంది మనకి. కానీ దివ్యత్వానికి ఏ పరిమితి లేదు. అపరిమిత తత్వమే కదా దివ్యత్వము. ప్రతి మానవుడిలో ఉన్నటువంటి ఆ దివ్యత్వము, దాన్ని అది అద్భుతం. అది ప్రతి ఒక్క మానవ
అద్భుతాన్ని అంటే దాని అర్థం అది మానవుడి యొక్క అద్భుతాల ద్వారా ఆశ్చర్యం పొందండి. ఆ అద్భుతమైనటువంటి ఆ అపరిమిత తత్వం మానవుడిలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని నువ్వు దర్శిస్తూ ఉండగలడు. అసలు మనలో మనం దర్శించినప్పుడే మనం ఎన్నెన్ని అంతకుముందు చేయలేని విషయాలు ఎన్నెన్ని చేయగలుగుతాము. కొన్ని చేయలేని పెద్ద పెద్ద విషయాలన్నా మనకు అవగాహనలు పెరిగిపోతున్నాయి కదా, ఎన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఆ పెరుగుతున్నప్పుడు మనం ఒక్కసారి గమనించుకుంటే మనకు మనం ఇలా చిన్న చిన్నవి ఎందుకు నవ్వుకోగలుగుతున్నాము, ఆశ్చర్యపడ్డాం. మన లైఫ్ ని చూసి, మనలో అవగాహన చూసి, మనల్ని మనం దర్శించినప్పుడు, ఇతరుల్లో కూడా దర్శించినప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఎంత అద్భుతంగా ఉన్నారు కిరణ్మయి మేడం. కిరణ్మయి మేడం తన గురించి తాను 100 ఎపిసోడ్లో అయ్యి మాట్లాడి, ఆ తర్వాత దాని ముందు తర్వాత కూడా ఆవిడ ఇప్పుడు నాకు ఇంత లోపల నాకు ఇంత అలా ఉంది, నాకు అంతకు ముందు ఇలా లేదు అని చెప్పినప్పుడు అందరూ ఇప్పుడు ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరూ అంటున్నారు అన్నమాట. కిరణ్మయి మేడం చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉందో, అంటే మనం ఆ పదం వాడుతాం, ఆశ్చర్యానికి అర్థం అది. అంటే ఎంత అద్భుతంగా ఉన్నారు, చూస్తుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంది కదా అని చెప్పుకుంటున్నాము. ఇప్పుడు నిజంగా చెప్పుకుంటున్నాం మాస్టర్స్. ఎంత ఆశ్చర్యపడ్డాం అంటే అది ఆశ్చర్యపడ్డాం అంటే. అలాగే మీరంతా నన్ను చూసో, నేను మిమ్మల్ని చూసో అది ఆశ్చర్యపడ్డం అంటుంది. ఆ అద్భుతాల ద్వారా ఎంత అద్భుతం జరిగింది, మనలో జరిగిన ఆ అద్భుతమైన మార్పుని చూసే కదా ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాం. అలా చూడండి మరియు నవ్వండి. మీ చిరునవ్వు ఒక గొప్ప హీలింగ్ పవర్ అని అమ్మ చెప్పారు క్లియర్గా. ప్రతి ఒక్కరిని ఒక పలకరింపుగా మేడంని చూస్తే అసలు మనం బయటికి వెళ్ళినప్పుడు ఏం కిరణమయ్య మేడం, మన హిమాలయాలు వెళ్ళినప్పుడు కూడా ఎవరో దారిని పోయే వాళ్ళు కూడా ఒకవేళ అలా వస్తే ఇలా నవ్వుతూ అలా తప్పుకుంటూ వినయంగా, అవన్నీ కొత్త వాళ్ళ లేకపోతే మనందరినీ తిని చూసి నవ్వడం ఇక్కడ అస్సలు ఎవరో కొత్త వాళ్ళు. ఆ, మొన్న ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు, మేడం చెప్పారు ఏదో సందర్భంలో లిఫ్ట్ ఎక్కినప్పుడు మెయిన్ ఈ పాయింటే చెప్పారన్నమాట. అందుకు నేను అది చెప్తున్నాను. లిఫ్ట్ ఎక్కినప్పుడు ఎవరో స్ట్రేంజర్స్ ఎక్కుతారు, ఎక్కడికో వెళ్తాం. మన అపార్ట్మెంట్ లో మన లిఫ్ట్ అయితే మనకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు లిఫ్ట్ మనం ఎందుకు చూసి నవ్వలేకపోతున్నాము, ఒక అపరిచితుల్ని చూసి ఒక నవ్వు ఎందుకు చిందించలేకపోతున్నాం అన్న దాని గురించి చెప్పారు. అంటే ఎక్కువ ఏం చెప్పలేదు, కానీ ఆ మాట అన్నప్పుడు ఆలోచించుకుని ఆత్మ పరిశీలన చేసుకునే ఎరుక మాకు వచ్చింది. అంతే కదా, ఇప్పుడు అనిపిస్తుంది అలాగే. ఎందుకు మొహం మార్చుకుని ఇలా నుంచుంటాను, అలాగే మా బిల్డింగ్ లో వెళ్ళే కదా నేను నవ్వానా, వాళ్ళు నవ్వకపోతే ఏమి, నేను నవ్వుతే ఏమైంది అదా, వాళ్ళు నవ్వరు ఓకే, వాళ్ళు పరిచయం చేసుకోవడానికి. ఒకవేళ పొరపాటున ఎక్కి పొరపాటున ఇలా పక్కనే నుంచి ఇలా చూసాం అనుకున్నాం, ఒక చిరునవ్వు నవ్వేస్తే ఏమవుతుంది, ఎందుకు నవ్వలేకపోతున్నాం, మనకి ఏదో అక్కడ ఇబ్బంది. తనకే అసలు నవ్వకుండా అంతుంటే నేను ఎందుకు నవ్వాలి, ఇన్నేళ్ళైనా పరిచయం లేకపోయినా. ఇలాంటివేవో మన మనసులో ఏం కలుగుతున్నాయో మనమే చెక్ చేసుకోవాలి కదా. అలా ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మనకు అవకాశం అనమాట. ఆ చిరునవ్వుతో ఉండడం, ఎప్పుడు ఆనందంగా ఎప్పుడు ఉండగలుగుతాం. దీనికి కూడా మనం ఒక సాధన చేసుకుంటూ అట్లీస్ట్ అది ప్రాక్టీస్ చేయాలి, ప్రతిదీ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇందాక కూడా బాబాజీ స్వయాన జ్ఞానోదయ లక్షణాలను పెంపొందించుకోవడానికి సమయాన్ని కేటాయించండి అన్నప్పుడు ఎలా చెప్పారు, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. కాసేపు అలా కూర్చుని అయితే ఉదయం లేవగా అలా అని చూడండి మాస్టర్స్, అప్పుడు లోపల మన సబ్ కాన్షియస్ కూడా దాని ప్రతిస్పందన మారిపోతుంది. సో లోపల ఆనందానికి కనెక్ట్ అయ్యి ఆ బ్లిస్ఫుల్ ని ఫీల్ అవుతూ ఆ బ్లిస్ఫుల్ స్టేటే నేనని తెలుసుకోవడం, మనం మన ప్రయాణంలో బాగా ముందుకెళ్తున్న కొద్దీ మనం అది ఇప్పుడు ఫీల్ అవుతుంది, ఇంకా ఇంకా బాగా ఫీల్ అవుతుంది. కానీ బయట నుంచి మనం మామూలుగా కూడా నువ్వు ఒక ప్రయత్నం చేయాలి కదా. నేనైతే ఇది చేస్తున్నాను. మార్నింగ్ లేచాక సపోజ్ ఎటేటో ఆలోచనలు టక్ 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 వచ్చేస్తున్నాయి అనుకోండి, అలా అన్నప్పుడు ఆగిపోతుంది ప్రతిదీ, ప్లస్ సబ్ కాన్షియస్ స్పందిస్తుంది. ఆనందంగా ఉందంటే ఆ ఆనందానికి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. ఈ టెక్నిక్స్ అన్ని మనం చేస్తూ ఉండడం, అది బాబాజీ మనకి ఈ రోజు అందించినటువంటి సందేశం మాస్టర్స్. మనం వర్తమానం అంటే ఏంటి, ఇవన్నీ ఉన్న మనం ఏ క్షణాన ఈ అన్నిటిగా ఉంటామో ఆ క్షణం మనకు తెలిసిపోతుంది నేను ఇప్పుడు వర్తమానంలో ఉన్నాను అని. అదే వైస్ వర్స,
వర్తమానంలో ఉండడం మొదలు పెడితే ఇవన్నీ ఈ స్థితులన్నీ ఉంటాయి. ఈ స్థితుల్లో ఉంటే వర్తమానంలో ఉన్నాం తెలుస్తుంది. వర్తమానంలోకి ఈ క్షణంలోకి మనస్సు నిశ్చలం చేసుకుని నిశ్శబ్దం చేసుకుంటే ఆ ప్రజ్ఞ, జ్ఞానం, ఆ ప్రేమ, శక్తి, ఆ చైతన్యం అంతా మనలో ప్రవహిస్తానే ఉంటుంది. మనస్సు నిశ్శబ్ద అయిన ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది అది. ఆ చైతన్యం ఇంకా అది చాలా చాలా విస్తరింపబడుతూనే ఉంటుంది. అది మన నుండి మన ఆలోచనతో అది విస్తరింపబడుతూ ఉంటుంది. వర్తమానం అంటే ఇదే అని చెప్తున్నారు. ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియచెప్తూ అది మన అవగాహనలోకి మన అనుభూతిలోకి అందేంత వరకు అందజేసినటువంటి శ్రీ మహాధర్ బాబాజీ గారికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. సరోజమ్మకి ఈ ప్లాట్ఫామ్ యొక్క ఎనర్జీ అంటే ఇక్కడున్న మాస్టర్స్ అందరి యొక్క ఎనర్జీకి మరొక్కసారి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్స్. శైలజ మేడం ఉన్నారా? ఉన్నా మ్యామ్. ఎస్ మ్యామ్, చాలా బాగుంది టుడే సెషన్. మెడిటేషన్ కూడా చాలా బాగుంది. అసలు ఈరోజు మళ్ళీ మనం ఆ ప్రేమ యొక్క ఉన్నత శిఖరాలకి మనం కంపల్సరీ చేరుకుంటామని స్టార్టింగ్ లో చెప్పుకునే వాళ్ళం కదా. అది మళ్ళీ ఈ రోజు నాకు గుర్తొచ్చింది, నిజంగా ఆ ప్రయాణంలో ఉన్నామని. ఇంకా రిమైనింగ్ 108 అయ్యేసరికి కూడా ఇంకా అద్భుతంగా ముందుకెళ్తామని అనిపించింది మ్యామ్. ఇంకొకటి, ఇందాక బాబాజీ మనకి వాటర్ ఫౌంటైన్ అని చెప్పింది కూడా చాలా బాగుంది. అంటే జలపాతం, ఫౌంటైన్. సో అలా అనిపించినప్పుడు నాకు జలపాతం అంటే వాటర్ వస్తూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడికైనా కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మామూలుగా చిన్నవి క్రాఫ్ట్ లాగా తయారు చేస్తారు కదా, అంటే అవి వస్తూ ఉంటే మళ్ళీ లోపల నుంచి పైప్ ద్వారా పైకి వెళ్తే మళ్ళీ వస్తూ ఉంటాయి కదా. సో అలా అంటే నాకేమనిపించింది అది విన్నప్పుడు అంటే, మనలో అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమ ప్రవాహంలో వస్తున్నప్పుడు మనకు చాలా స్పష్టత ఏర్పడుతుంది. అలాగే ఆ ప్రవాహం అనేది నిరంతరం మనం ఎప్పుడైతే సాధన చేస్తూ ఉన్నప్పుడు నిరంతరం మన లైఫ్ లో కొనసాగుతుంది అనేది నాకు అనిపించింది మ్యామ్. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఎవరైనా మాట్లాడతా అంటే హ్యాండ్ రైజ్ చేయండి. మనకి థ్యాంక్ యూ. టైం ఉంది. ఎస్ మ్యామ్, మాట్లాడతారా మాస్టర్స్? ఎవరైనా ఈ రోజు ఎలా అనిపించిందో మీ యొక్క భావనను తెలియజేయండి. మన ఈ ప్రేమకు ఆహ్వానం అంటే ఎలా ఉంది? ప్రతి ఒక్కరి పట్ల మనం షరతులు లేకుండా ప్రేమను పంచుతున్నామా? కొన్ని నిమిషాలు మాత్రమే ఉండగలుగుతున్నాం, మళ్ళీ గుర్తొస్తుంది, మళ్ళీ హ్యాపీగా ఉంటున్నాం, మళ్ళీ లోపల నుంచి సాక్షి సాధన చేస్తున్నాం, మళ్ళీ ఒకేసారి కోపం వస్తుంది, మళ్ళీ కొంచెం అయినాక ఏంటి నేను ఇలా చేస్తున్నా, బాబాజీ జ్ఞాపకాలు ఇట్లా చెప్పింది కదా, ప్రతి ఒక్కరిలో ఉన్న దైవాన్ని చూడాలి కదా ఏంటి అనే అనే భావన నాకు కూడా ఎదురవుతుంది. అలానే సరోజమ్మ చెప్పేటువంటి సాక్షి సెషన్ ప్రతి ఒక్కటి అంటే మనం 24 hours లా సాధన చేయట్లేదు, మనకి గుర్తుండట్లేదని కాదు, గుర్తుంటున్నాయి, చేస్తున్నాం. అప్పుడు ఉన్న స్థితి నుంచి ఇప్పుడు ఇంకా ఉన్నతంగా మారాము. ఇంకా ముందుకు వెళ్ళడానికి మన ఈ జ్ఞాపకాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆ 24 hours లో మనం ఒక 1 hour కోపం ఉంచుకున్న తర్వాత అంటే ఆ అవర్స్ ఏ విధంగా ప్రేమగా ఉంటున్నామో ప్రతి ఒక్క మినిట్, ప్రతి ఒక్క సెకండ్ కూడా ఆ ప్రేమతత్వం, ఆ చిరునవ్వు అనేది మన నుంచి అంటే ప్రకంపనతోటి, ఆ గొప్ప ఆలోచనతోటి ఎదుటి వ్యక్తిని కూడా మన వైపు అట్రాక్షన్ చేసుకోగల శక్తి మనకు వస్తుంది. ఎవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్, ఆప్షన్ ఇస్తే. థ్యాంక్ యూ అమ్మా శైలజ, థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారు. ఎవరన్నా ఉన్నారా? ఎస్ మ్యామ్, మీరు మాట్లాడండి కిరణ్ మ్యామ్. ఇవాళ సెషన్ స్టార్టింగ్ లోనే ఆ వైబ్రేషన్ అద్భుతంగా ఉంది. నాకు ఇప్పటి వరకు అదే ఫ్లో అవుతా ఉంది. ఇంత ప్రేమ
అంటే మనం తెలియకుండానే ఆ ప్రేమ స్థితిని అందుకున్నాం. అందుకే ఇంత ప్రేమ స్థితికి అందుకున్నాము. అందరిలోనూ ఆ ప్రేమ తత్వాన్ని అందరిలోనూ గమనించగలుగుతున్నాం అని అనిపించింది నాకు. ఆ వైబ్రేషన్ అలా ఉంది ఈరోజు. మనము నిజంగానే వస్తువుల పట్ల, వాటి పట్ల ప్రేమే గాని, మనుషులు వాళ్ళ హృదయాన్ని గమనించటం, ఎదుటి వ్యక్తిలో మానవత్వం అనేది కనిపించట్లేదు. వస్తువులను ప్రేమించటం ఎక్కువైంది. మనుషుల్ని ప్రేమించటం తక్కువైంది అని అనిపిస్తా ఉంటుంది నాకు. ఎవరు చూసినా ఫోన్ పట్టుకుని నేను కూడా ఎవరిని చూసినా కాదు. నేను కూడా అదే స్థితిలో ఉన్నా. ఆ ఫోన్‌తో కూర్చోవడం. మాట్లాడే మాటలు కరువైపోయినియి. ప్రేమగా ఉండటం అనేది ఎక్కడా కనిపించట్లేదు. ఇదిగో ఇట్లా ఈ ఈ ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చినప్పుడో, లేతే ఆధ్యాత్మికంగా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడో, అలాంటి ప్రేమతత్వాన్ని అందుకుంటున్నాం గానీ, బాహ్యంగా అయితే ఎవరికి వాళ్ళే గిరిగీసుకుని కూర్చున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఏం మాట్లాడితే ఏం తప్పో అన్నట్టు. అలాంటి స్థితిలో మనం ఇయన్నీ మర్చిపోయి, చక్కగా మనసు ఈ క్లాస్ ఉన్నంత సేపు ను హ్మ్. ముఖం మీద చిరునవ్వు ఉంటోంది. ఆ బాబాజీ ప్రేమని అనుభవిస్తున్నాం అద్భుతంగా. ఈ మీరన్నట్టు ఈ క్లాసు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ 6 డేస్, 7 డేస్ దీన్ని పట్టించుకోవటం ఉండదు. ఎప్పుడో గాని దీన్ని అవగాహనలోకి తెచ్చుకోవటం ఉండదు. ఎప్పుడో సడెన్‌గా గుర్తొస్తుంది. ఆ ప్రేమనేది ఏమైంది? అది మనం అసలు ఆచరించుతున్నామా ఆ ప్రేమని అని క్వెషన్ మార్క్ వస్తా ఉంటుంది. ఇలా ఎప్పటికప్పుడే మనం ఈ స్థితిలోకి రావాలంటే కనీసం రోజు ఒకసారైనా ఇవి జ్ఞాపికలను గుర్తు తెచ్చుకోగలగాలి మనం. అప్పుడు పూర్తిగా ఇందులో ఉంటాం అనేది నాకనిపిస్తుంది. అప్పుడప్పుడు వెళ్తాను నేను. కొన్నిసార్లు డైవర్ట్ అవుతా ఉంటా. ఆ డీవియేషన్ రాకుండా చూసుకుందాం అని అనిపిస్తుంది. మనల్ని మనం ఎప్పటికప్పుడే మార్చుకోవాలి. మార్చుకుంటూ అంటే సాక్షి తత్వంలోకి సాక్షిభూతంగా ఉండండి అన్నప్పుడు ఇందాక జ్వాల మ్యామ్ చిరునవ్వు నవ్వుతూ ఇలా ఫేస్ పెట్టినప్పుడు అదే ఆ నవ్వినప్పుడు ఆటోమేటిక్‌గా మనలో అణువణువు కూడా అది ఆ స్పందన అనేది వేరుగా మారిపోతుంది. అంటే ఫ్రీజ్ అయినట్టు అలా ఉండకుండా ఆ నవ్వు ఎప్పుడైతే మొఖం మీదకి చిరునవ్వు వస్తుందో అప్పుడు బాడీలో ఒక రకమైన స్పందన అలా తెలుస్తుంది. అది అర్థమవుతోంది. బాబాజీ నిజంగా మన చేయి పట్టుకుని నడిపించి తీసుకెళ్తున్నారు. మనము ఆయన చేరువని వదలకుండా ఉందాం. అద్భుతం. అద్భుతం మేడం. చాలా అద్భుతంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ. మనకి సాక్షిలో చెప్పినా ఇక్కడ మనకి చెప్పుకుంటున్నా కూడా మన హృదయంతో మనం కనెక్ట్ అవుతూ ఉండడం రోజులో ఆ హృదయంతో కనెక్ట్ అవుతూ ఆ మూలానికి కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ అడ్డుబాటును కూడా తొలగించుకుంటూ ఉండాలి. రెండు వైపులే జరుగుతూ ఉండాలి. ఇటు కూడా జరుగుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఇందాక మీరు ఒక మాట అన్నారు, అది గుర్తుపెట్టుకుని మాట్లాడాలనుకున్నాను. అదే మేడం, ఎందుకు కొన్నిసార్లు ఉండలేకపోతున్నాము అంటే ఇంకా మనలో పూర్తిగా అవగాహనలు లేకపోవడం ఒక రకం. ఇంకొక కోణం ఏంటంటే మనం నిండలేకపోవడం. మనం నిండుతూ ఉంటే కదా తర్వాత మనం ఇవ్వగలుగుతాం. మీ దగ్గర చాలా ఉందనుకోండి, మీకు ఇష్టమైన వాళ్ళకైనా ఇస్తారు కదా. అది మనం గత మెసేజ్ లో కూడా చెప్పుకున్నాం. నిండుగా సమృద్ధిగా మనం ప్రేమలో సమృద్ధిగా మన లోపల ఆ ప్రేమకు ఆహ్వానం పలుకుని మన మనస్సంతా ప్రేమతో నిండిపోయింది అనుకోండి. ఆ ప్రేమని ఇలా అంటున్నానని ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి అని కాదు, ఆ లోపలే ఉంది. అది కూడా ఆ ప్రేమ శక్తి క్షేత్రం కూడా లోపలే కానీ అందరి మీద ఆ ప్రేమనే చూపించగలుగుతున్నాం మేడం. ఇదివరకు వేరే దృక్పథంతో వాళ్ళల్లో లోపాలు ఎత్తుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ లోపాలన్నీ చూడటం మానేసి ఆ ప్రేమతోనే చూడగలుగుతున్నాం. అందుకే సరేలే వాళ్ళు ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారు, మనము అలానే ఉన్నాంగా ఒకప్పుడు అనేది ఎప్పటికప్పుడే నేను అనుకుంటూ ఉంటాను. మనం చాలా మారాము. మనకు ఆ జ్ఞానం కొంచెం తెలిసింది. ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది. ఇంకా ఈ ప్రయాణం చేద్దాం. ఇంకా ముందుకు ఇలానే సాగాలని నా కోరిక. మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.
అంతే మేడం. ఎందుకంటే ఇప్పుడు చెప్పారు కదా బాబాజీ, మనం ఎంపిక చేసుకోవడం, ఎంపిక ఉమ్, చేసుకున్న దాని మీద దృఢంగా నిలబడి ఉండడం. ఇవాళ అద్భుతమైనటువంటి ఆ విషయం చెప్పారు కదా. నువ్వు దేన్నైనా, నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను, నేను ఎప్పుడూ ప్రేమతత్వంలో ఉంటాను, నేను నా దివ్యత్వంలోనే నిరంతరం ఉంటాను అన్న దృఢ నిశ్చయంతో ఒక ఎంపిక చేసుకున్నప్పుడు ఆ అవకాశం అంతా మనకి దానికి తగ్గట్టు అంతా మన చైతన్యం మార్పు చెందించుకుంటుంది. అదే చేసుకుంటుంది, అదంతా మన ఆత్మతత్వమే అదంతా చేసుకుంటది. అటువంటి అవును. పరిస్థితులు కానీ ప్రతిదీ కానీ నీ కళ్ళ ముందుకు తీసుకొస్తుంది. అప్పుడు అవును. మనం ఈ నిర్ణయానికి కట్టుబడి నేను ఇక్కడే ఉంటా, నేను ఇప్పుడు ఆ, ఒకవేళ ఇలా అన్నప్పటికీ మీరు నా పట్ల ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఏదైనా ఆమ్, మన ఇద్దరి మధ్యన జరిగినప్పటికీ నేను ఆల్రెడీ ఎంపిక చేసుకుని ఉన్నాను కదా, అప్పుడే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. నువ్వు ఎంపిక చేసుకుంటే అయిపోదు. నేను చేసుకున్నానంటే నువ్వు ప్రదర్శించాలి కదా. అంటే నేను నాకు ఎంత వచ్చేసింది అంటే ఏది రాయి, పరీక్ష రాయి అంటారు. సో ఇప్పుడు నేను అవును. ఎంచుకున్న తర్వాత నాకు అది జరిగినవే చెప్తున్నాను మేడం. ఎంచుకున్న తర్వాత నీకు ఎటువంటి పరిస్థితులు వస్తాయి, దివ్యత్వాన్ని వ్యక్తీకరించగలిగే పరిస్థితులు నీ కళ్ళ ముందుకు వస్తాయి. అప్పుడు నువ్వు అలా అక్కడ నిజంగా అక్కడ వ్యక్తీకరించావా అవి కరిగిపోతాయి. అక్కడ మనం అది గుర్తించగలగాలి, అదొక అవకాశంగా గుర్తించాలి. నువ్వు నీ దివ్యత్వంలో నువ్వు ఇదే చిరునవ్వు నవ్వితే, కృష్ణుడిని నానా మాటలు అంటూ అవమానిస్తూ వచ్చినప్పుడు ఎవరైనా కృష్ణుడు ఎప్పుడైనా అలా కంగారు పడిపోయి తిరిగి అవమానించేసాడా? అదే చిరునవ్వు. ఆలోచన. ఆ, అంటే అక్కడ అవకాశం, తన దివ్యత్వాన్ని తన సాక్షితత్వాన్ని అక్కడ ప్రదర్శించే అవకాశం నిత్యం కళ్ళ ముందు ఉంటూనే ఉన్నాయి. మనం ఇలా దృఢంగా నిర్ణయించుకున్నాక మేడం వస్తాయి పరిస్థితులు. అంటే నువ్వు నిజంగా ఇప్పుడైతే నిలబడ్డావా లేదా అన్నది, నువ్వు దివ్యత్వం వైపు నిలబడ్డావా, నువ్వు వెంటనే నీ లోపల అహంకారం కలగలేదు. నన్ను అంటారా, అమ్మ బాబోయ్ కిరణ్ మేడం ఎంత అనేసారు అసలు అని బాధ వచ్చేసి నేను తర్వాత శైలుకి ఎవరికో ఫోన్ చేసేసి ఇలా అన్నారు కిరణ్ మేడం, అలా మాట్లాడారు అని అన్నాను, బాధపడ్డాను అన్నా కూడా అక్కడ అర్థం ఏంటి? పత్రి సార్ చెప్పి మీరే మొన్న ఎప్పుడో స్టేటస్ లో పెట్టుకున్నారు, మీరు మరి విజయలక్ష్మి మేడం, పత్రి సార్ చెప్పింది ఆ, మీ మీది కూడా నాకు కాంటాక్ట్ లో ఉంటది, విజయలక్ష్మి మేడం పెట్టారు, మన వాళ్ళే మీరే అని నాకు గుర్తు. ఏమి పత్రి సార్ చెప్పారు, నువ్వు ఇంకా బాధపడుతున్నావంటే నీకు ఇంకా ఏమీ జ్ఞానం అర్థం కాలేదు, సత్యం అర్థం కాలేదు, అజ్ఞానంలో ఉన్నాం. జ్ఞానంలో ఉన్నావు. అంతే కదా, అది అర్థం కాలేదు కదా. నేను ఇంకా బాధపడుతున్నా అంటే కిరణ్మయ్య మేడంకి నాకు మధ్యన ఏ ప్యాటర్న్ ఉంది, ఏ ఎమోషన్ బాండింగ్ ఉంది, ఎందుకు ఏర్పడింది, మరి ఓకే అది నేను అది తెలుసుకుంటే నేను ఆల్రెడీ ప్రేమతత్వంలో అలా చూస్తూ ఉంటాను. అప్పుడు నేను ప్రేమతత్వంలో ఉన్నప్పుడు నా ఎనర్జీ మీకు తాకుతూ ఉంటది. అప్పుడు మీలో ఉన్నటువంటి నిజంగానే ఆ కోపం, ఆ అహంకారం నిజంగానే ఉండి ఏదో నన్ను నా మీద ప్రదర్శిస్తున్నారు అనుకోండి, అది మీకు తాకినప్పుడు అది కొంచెం ఉధృతం అవుతుంది. కానీ అయినా సరే నేను అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ లవ్ ఎనర్జీ అక్కడ పనిచేస్తారు. నెమ్మదిగా మీలో ఆ మార్పు, అంటే ఒక ఆగడం, అరే ఎందుకు అనవసరంగా ఇలా ఇలా అనుకున్నా, అప్పటి వరకు ఎంత చేసినప్పటికీ తర్వాత అయినా సరే ఆ రాత్రి మన్నాడు 2 days తర్వాత ఎప్పుడైనా మీ లోపల అందుకే మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుంది అని అంటారు మనకి. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, నన్ను ఇలా అన్నావు ఆ కారణం, నీకంటూ మనస్సాక్షి ఉంది కదా. అది నిజంగా అది మనం నమ్మితే చాలు, ఆ మనస్సాక్షి మీలో ఉన్న ఆ మనస్సాక్షి మీకు తట్టి లేపుతుంది. అసలు ఎందుకు ఏం జరిగింది, అసలు ఎవడ మేడం చెప్పింది ఒకటైతే నేను మేబీ ఇలా అర్థం చేసుకున్నానేమో అని అంతరాత్మ మాట్లాడుతూ మొదలెడుతుంది. అప్పుడు నెమ్మదిగా దాని నుంచి ఇదయ్యి అక్కడ ఆటోమేటిక్గా ఒక ప్రేమ వచ్చేస్తుంది మేడం, అంగీకరించడం వచ్చేస్తుంది అంతే. ఇలా కూడా జరుగుతాయి. అందుకే మనం ప్రేమించడం అనేది ఒక ఎంపికగా చేసుకుని ఒక దృఢ నిశ్చయంతో అని బాబాజీ ఇన్ని విషయాలు ఈ రోజు చెప్పిన ఆ పారాగ్రాఫ్ అంతా ఏది నార్మల్ విషయం కాదు. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంకా దాన్ని పట్టుకుని పాటించగలిగే అంత ఎరుక ఏర్పడాలి మనకి. ఆ ఎరుక వచ్చేస్తుంది మేడం. ఇది మనకు అర్థమైపోయినప్పుడు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు ఆ ఎరుక వచ్చేసి నేను నిలబడడం జరిగింది. నిలబడినప్పుడే ఇప్పుడు లోపల ఈ విషయాలన్నీ చెప్పింది అన్నమాట. ఆటోమేటిక్ గా చిరునవ్వు వచ్చింది నాకు ఆ రోజు విచిత్రంగా. నేను అసలు కొన్ని విషయాల్లో కొన్ని అంటే నాకు ప్రాక్టికల్ గా జరిగిన విషయాల్లో కొన్నిట్లో నేను ఇలానే ఉండగలుగుతున్నాను మేడం. అది చెప్పే భావ వ్యక్తీకరణ వేరు కావచ్చు కానీ
నేను మాత్రం అదే స్థితిలో ఉండగలుగుతున్నాను. ఏది జరిగినా ఇంకా అలా టేక్ ఇట్ ఈజీ. ఇక అంతే. అలా ఇక చిరునవ్వు లోపల ఏదన్నా గానీ ఒక మామూలుగా ఏ అలజడి లేకుండా ఉండటం అనేది జరుగుతుంది. ఎప్పుడన్నా ఉవ్వెత్తున వచ్చినా ఒక అరగంట కన్నా ఎక్కువ ఇట్లా ఎమోషను. తర్వాత వెంటనే నేను రియలైజ్ అవ్వటం, మళ్ళీ ఇహ అవగాహన ఇది ఇలా అక్కడితో దాన్ని ఇంక వదిలేస్తాం. ఇంకప్పుడు వదిలేస్తాం. వదిలేస్తేనే మనం ప్రశాంతంగా ఉంటాం, ఎదుటోళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. అది ఇంట్లో ఉండవు కదా, ఇంకా అప్పుడు బరువు వేయడం ఉండదు. అందుకే తేలిగ్గా ప్రశాంతంగా ఉంటారు. నిజంగా మేడం, ఇవన్నీ ఇదే కదా, ఈ మార్పులే కదా, ఇదే కదా చూసి ఇదే ఆశ్చర్యం అంటున్నారు బాబు. అద్భుతం అసలు. అనుకుంటున్నారా మీరు గిరిజా మేడం? మిమ్మల్ని గిరిజా మేడం ఇందాక నుంచి మాట్లాడాలనుకుంటున్నట్టున్నారు కదా. మాట్లాడండి గిరిజా మేడం, ఆప్షన్ ఇస్తున్నా చూసి. ఎస్ మ్యామ్, మాట్లాడండి మేడం. వినిపించట్లే, అన్మ్యూట్ లోనే ఉన్నారు. ఓపెన్ అయింది మైక్ కానీ మీ మాట మాకు వినపట్లే. లేదే, ఓపెన్ అయ్యారు. చెప్పండి మేడం, వినిపిస్తుంది, మాట్లాడండి. అదే ఇది నొక్కుకున్నారు, అందువల్ల ఏర్పాటు నొక్కడం వల్ల కట్ ఆఫ్ అయిపోయింది. అది మళ్ళీ జాయిన్ అవుతారు మళ్ళీ. ఇంకా మాస్టర్స్, నిజంగా అదే కిరణ్మయి మేడం, మనం ఇదే కదా మనల్ని మనం గమనించుకుంటున్నాం. ఇప్పుడు ఆ చేంజెస్ గమనించినప్పుడు మన పట్ల మనకే కాసేపు అలా కళ్ళు మూసుకుని కూర్చుని మనం నిజంగా మన గురించి మనమే ఆశ్చర్యపోయామా లేదో చెప్పండి మేడం. అదే కదా ఇప్పుడు బాబాజీ చెప్తున్నది, అదే ఆశ్చర్యం. నా గురించి నేనే చూసుకుని ఒక ఆశ్చర్యం పొంది చిన్న చిరునవ్వు వచ్చి అప్పటికి ఇప్పటికి ఇంత మార్పు వచ్చింది కదా, అదంతా జ్ఞానం వల్లే కదా, అదంతా ఈ మాస్టర్స్ అందరూ మనకి ఇవ్వడం వల్లే కదా అని మనకి. గిరిజా మేడం, ఏర్పాటు తీయండి. మీరు నొక్కుకున్నప్పుడు కట్ ఆఫ్ అయిపోయింది. సారీ, అది మళ్ళీ నొక్కారు. మ్యూట్ లో ఉంది. ఇప్పుడు తను ఇవ్వడం లేదు, కట్ అవుతోంది. మళ్ళీ సార్ ఈ లోపల వేరే ఫోన్లు వచ్చేటప్పుడు కట్ అయిపోతుంది. థ్యాంక్ యూ మేడం. అది చెప్దామంటే లాస్ట్ వీక్ మన ఇంట్లో సహేలి అయిందనమాట ఇక్కడ. అయితే కొత్త వాళ్ళు దాదాపు అంటే వాళ్ళు కొంచెం ధ్యానంలోకి వచ్చారు, కానీ మన దగ్గరికి కొత్తగా వచ్చారు ఒక 7 మరి, కొత్తగా 6 మెంబర్స్ కొత్త వాళ్ళు అనమాట. వాళ్ళందరి చేతికి చక్కగా బాబాజీ ఇది 18 సూత్రాలు ఏంటండి జ్ఞాపకం. వాళ్ళతో ఎంత అదృష్టం అసలు. ఎంతమందికో మనం అడుగుతున్నా వాళ్ళకి, అంటే చూడండి ఇస్తూ ఉంటే రాదు, కానీ వాళ్ళకి ఫస్ట్ టైం వచ్చారు మన పిరమిడ్ కి. వాళ్ళందరూ వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి అదే నా 18 సూత్రాలు చదవండి అమ్మా, చాలా బాగుంటుంది, అద్భుతంగా అని చెప్పి. సో ఆ 18 సూత్రాలు పెద్దవి ఉన్నాయి కదా, వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది అనమాట. అంటే అప్పుడు అనుకున్నా చాలా అదృష్టం నిజంగా, అంటే బాబాజీ ఎవరెవరిని ఎన్నుకుంటారు అన్నది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అంతా. అది చెప్దామని అట్లాగా. సూపర్ మేడం. అప్పుడు మీకు ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత చిరునవ్వుతో ఉంటుంది. అది ఇప్పుడు మీరు మననం చేసినప్పుడు మీకు కలిగేది ఒక ఆశ్చర్యం. అదే చెప్తున్నారు, ఆశ్చర్యంతో అన్నది అదే అర్థం. వాళ్ళందరూ చూడండి కొత్తగా వచ్చారు పాపం, అంటే ధ్యానంలో ఉన్నారు కానీ మన పిరమిడ్ ఫస్ట్ టైం అనమాట. వాళ్ళ చేతిలోకి తెచ్చేటప్పుడు వాళ్ళు ఎంత ఆనందపడిపోయారో అసలు బాబాజీది చూసి. అంటే ప్రాప్తం అంటే చూడండి, బాబాజీ ఎవరెవరిని ఎన్నుకుంటారు, అందరికీ అది రాదు. అట్లా కొంతమందికి ఇచ్చినా కూడా వాళ్ళు వెళ్ళదు. అట్లా వీళ్ళు అనుకోకుండా వచ్చారు, వాళ్ళందరికీ వెళ్ళాయి, చక్కగా పట్టుకుని వెళ్ళారు, హ్యాపీగా ఎంతో ఆనందంగా వెళ్ళారు. అప్పుడే నేను చూడండి బాబాజీ ఎదురుగానే కూర్చున్నారు, ఆయన మీకు ఇస్తున్నారు, ప్రేమను పంచండి, అందరికీ ప్రేమను పంచండి అమ్మా అంటే, అలాగే అమ్మా చాలా బాగుంది అని చెప్పి చాలా హ్యాపీగా వెళ్ళారు వాళ్ళందరూ ఇంటికి. అదే చెప్దామని షేర్ చేసుకుందామని ఇలాగా. ఈ సందర్భంగా మీరు గుర్తు చేసినప్పుడు ఒక్కసారి మన శైలజ మేడం కి, మన కిరణ్మయి మేడం కి వారు ఎన్ని బుక్స్. చాలా థ్యాంక్స్. అవును బుక్స్ అంతా చాలా థ్యాంక్ యూ కిరణ్మయి మేడం, శైలజ
చాలా అయ్యో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇందులో థ్యాంక్ యూ ఏమి లేదు. అందరూ మంచిగా వర్క్ చేస్తున్నారు. నేను మొన్న కాంట్రిబ్యూషన్ ఇచ్చాను అంతేగాని అందరూ గొప్పవాళ్లే మేడం. అందరూ ఎవరు ఎవరికన్నా ఎక్కువ కాదు, ఎవరు ఎవరికన్నా తక్కువ కాదు. పత్రిసారి అన్నది అదే, మనం అదే గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ అదే మేడం. కానీ మీ ఓకే, ద్వారా థ్యాంక్ యూ మీరు థ్యాంక్ యూ. అందరితో అందించారు మీ కదా మేడం. ద్వారా వెళ్ళింది కదమ్మా, ద్వారా వెళ్ళింది కదా అదే మేడం. అంటే అదే ఒకళ్ళకి అంటే బాబాజీ మిమ్మల్ని ఒక అదేంటి ఒక బ్రిడ్జ్ లో పెట్టి ఇచ్చారు కదా, సో మీ ద్వారా వెళ్ళింది కాబట్టి అందుకేనమాట. అదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. గిరిజ మ్యామ్, అంటే వాళ్ళకు అందడానికి మిమ్మల్ని బ్రిడ్జ్ లా వేసిరు బాబాజీ. అది థ్యాంక్ యూ. కరెక్ట్, శైలి చెప్పింది. అందుకే చాలా అన్నది ఎవరు ఎవరికన్నా ఎక్కువ కాదు, ఎవరు ఎవరికన్నా తక్కువ కాదు. ఎస్, చాలా హ్యాపీ అనిపిస్తుంది మ్యామ్ నాకు కూడా మొన్న చెప్పినప్పుడు. నిజంగా బాబాజీ, నేను కూడా ఇక్కడ మాస్టర్స్ క్లాసెస్ పెట్టినప్పుడు 18 ఆదర్శ సూత్రాలు బుక్ తీసుకెళ్లేదాన్ని. అక్కడికి వెళ్ళేసరికి ఏమో కొంతమందికి ఇద్దాం అనుకున్నా నాకు వీలవ్వకపోయేది. తర్వాత అర్థమైంది ఎవరికి రావాలో బుక్ వాళ్ళకి అందించబడుతుంది అని. సో అలా బాబాజీ అందరికి ప్రేమను పంచే దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతగా ఎంచుకోవడం జరుగుతుంది అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు జ్వాల మేడం, కిరణ్మయ మేడం, అంటే నేనైనా గిరిజ మేడం, ప్రతి ఒక్కరు. అంటే ఇక్కడ వీళ్ళ నేమ్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు బుక్స్ ఒకరు స్పాన్సర్ చేయడం అట్లా, అప్పుడు నేను కూడా అనుకున్నాను ఆ టైంలో ఎలా అని. జ్వాల మేడం కూడా చెప్పారు అందరం మనం చక్కగా చేద్దాము అనేసి. సో అలా అందరి చైతన్యం ఆ ప్రేమ స్థితిలో ఉన్నాం కాబట్టి ఆ బాబాజీ ఎనర్జీస్ కి అందరికి కనెక్ట్ అయి ఉన్నామంటే మన యొక్క బాబాజీ సంఘం కూటమి అని మనకు ఉంటది కదా బుక్ లో. సో అలా మనం అందరము అద్భుతంగా ముందుకెళ్ళాము. దాంతో పాటు అలా తీపిచ్చినవి కూడా గిరిజా మేడం ద్వారా అక్కడికి అందించబడినాయి అని కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే కిరణ్మయ మేడం ఇందాక ఒక్కటి ఇది నేను చెప్తాను, క్లోజ్ చేద్దాం మాస్టర్స్. ఇందాక మేడం అన్నారు కదా మనకి ఈ బుక్ శుక్రవారం అంటే వింటాము, తర్వాత పక్కకు పెట్టడం ఇలా జరుగుతుంది అనేసి. ఓకే, అది ఒక రకంగా బాగుంది. అలాగే నాకేమనిపించింది మేడం అలా చెప్తున్నప్పుడు అంటే మనం వింటూ ఉంటాం మాస్టర్స్, ఎప్పుడైతే ఆ సందర్భం మన జీవితంలోకి వచ్చినప్పుడు తప్పకుండా బాబాజీ చెప్పినటువంటి జ్ఞాపికల నుంచి మనకు ఆ క్షణంలో మనం అవేర్నెస్ కోల్పోయినా కూడా తర్వాత మనకు అనిపిస్తుంది మనమే ప్రేమమయంగా కావాలి, ప్రేమను పంచడానికే మనం ఈ దేహం తీసుకున్నాము, మనమే ఆ ప్రేమ, సృష్టికి మూలం ప్రేమ, అంటే ప్రేమ గొప్పనైనది. ఇలాంటి పదాలు మనం గత జ్ఞాపికలో చాలా చూసాము. సో అలా నాకు ఎప్పుడైనా సందర్భాలు ఎదురైనప్పుడు అప్పుడు కొంచెము ఎలా ఉన్నా కూడా తర్వాత నాకు అనిపిస్తుంది మనమే ప్రేమ, అంటే మనం ఈ ఆధ్యాత్మికలో వచ్చినప్పుడు మనమే ప్రేమను పంచడానికి ఇలా తెచ్చుకున్నాం కదా. సో ఇంకా ఆ ప్రేమని ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఇంకా ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి అనేది నాకు గుర్తొస్తూ ఉంటుంది. సో ఇది ఒకసారి చెప్పాలని అనుకున్నాను మ్యామ్. అదే ఇందాక నేను మర్చిపోయిన పదాల్లో ఇది కూడా ఒకటి. ఆ సహనము, వినయము, సరళత ఇవన్నీ ఉంటేనే మనం అద్భుతంగా పైకి ఎదగగలుగుతాము అనేది నాకు ఒకటి అర్థమైంది. నేను ఇందాక చెప్పలేదని మళ్ళీ ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే, అదే శైలు మాట్లాడుతుంటే మళ్ళీ నాకు అది నేను కూడా చెప్తున్నాను. ఎప్పుడైతే మనం వినయంతో ఉంటామో అద్భుతంగా మనం షైన్ అవుతాం. నాకు అర్థమైందండి. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకొకటి మ్యామ్, అంటే మనము మామూలుగా వింటున్నాం ఫిజికల్ గా బాడీ, కానీ అవి మన జీవితంలో ఆ సందర్భం వచ్చినప్పుడు యూజ్ అవుతుంది అన్నాను కదా. సో అది మనం ఆత్మపరంగా మనకు అవేర్నెస్ లో ఉంటాము. సో మనం ఎప్పుడైతే మన సోల్ గైడెన్స్ లో వెళ్ళినప్పుడు మనకి ఏ సందర్భము అప్పుడు మనం చక్కగా దాన్ని మనము ప్రాక్టికల్ గా చేస్తూ ఉంటాం ఆ సాధనలో. సో ఈ మన సెషన్ ప్రేమకు ఆహ్వానం ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు ఎడద ఎండ్ వరకు ఉన్న వాళ్ళు, ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి వింటున్న వాళ్ళు, ఆ ప్రేమ అనేది మనకి కొన్ని సందర్భాలలో మనలో చాలా అవగాహన మార్పు జరిగింది. ప్రేమ ఆలోచన విధానము, చూసే దృష్టి, ప్రతి ఒక్కరిలో దేవుడు ఉన్నాడు, దైవత్వ లక్షణాలని చూడడము. సో అలా జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా మనకు అది ఫర్దర్ గా
ఇంకా అద్భుతంగా ముందు ముందు కూడా ఉపయోగపడుతుంది. కేవలం ఇప్పుడు చేస్తున్నానైనా నేను ఇంకా అంటే నాలో చేంజ్ తెలియట్లేదు అని కొంతమంది ఎవరైనా అనుకున్నా కూడా ఇది ఇప్పుడే కంప్లీట్ గా తేడా ఉండదు అని కాదు మాస్టర్స్. తప్పకుండా మీకు ఇంకా మీ ఆధ్యాత్మిక ఎదుగుదలలో ముందుకెళ్ళినప్పుడు తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు ఈ జ్ఞాపికల నుంచి ప్రతి ఒక్కరు అద్భుతంగా ముందుకు వెళ్ళబడతాము. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ జ్వాలా మ్యామ్. ఇదేమో ఒక్కసారి నాకు చెప్పాలని అనిపించింది. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ. సెషన్ అది రికార్డ్ స్టాప్ చేయనమ్మా ఒకసారి, టైం అయిపోయింది. ఓకే ఓకే మ్యామ్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం. ఓకే మాస్టర్స్. రికార్డ్ స్టాప్ చేయి, నాగేంద్రం మేడం మాట్లాడుతారు. ఓకే.